ఇప్పుడు మనం స్టాక్స్ గురించి నేర్చుకుందాము. స్టాక్స్ కాన్సెప్ట్ అనేది డేటా స్ట్రక్చర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో స్టాక్స్లో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనకి డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ మనం స్టాక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎర్రేస్ కానీ లింక్ లిస్ట్ కానీ యూజ్ చేస్తాము. ఆ రెండు కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ అనేవి లీనియర్గా అరేంజ్ చేస్తారు 1 by 1. నెక్స్ట్ స్టాక్ యొక్క డెఫినేషన్ చూద్దాము. స్టాక్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. స్టాక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో స్టాక్స్లో మనము ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. వేర్ వీ కెన్ పర్ఫార్మ్ 2 ఆపరేషన్స్. సో స్టాక్స్లో మనం మేజర్గా 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. అవి ఏంటంటే పుష్ పాప్. వేర్ వీ కెన్ పర్ఫార్మ్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద స్టాక్. సో మనకి స్టాక్లో ఏ ఆపరేషన్ అయినా సరే టాప్ ఎండ్ నుంచి పర్ఫామ్ చేస్తాము. అది మనం ఇంప్లిమెంటేషన్లో చూస్తాము ఫ్రమ్ టాప్ ఆఫ్ ద స్టాక్. తర్వాత స్టాక్ యొక్క ఆపరేషన్ చూద్దాము. స్టాక్ మీద మనం మేజర్గా 4 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో వాటన్నిటి గురించి నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే పుష్ ఆపరేషన్. సో పుష్ అంటే ఏంటంటే ఇన్సర్టింగ్ ఎన్ ఐటమ్ ఇన్ టు ద స్టాక్. సో అది మనం ఇంప్లిమెంటేషన్ అప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ పుష్ ఆపరేషన్. సో సెకండ్ ఆపరేషన్ ఏంటంటే పాప్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్. థర్డ్ ఆపరేషన్ పీప్ ఆపరేషన్. ఫోర్త్ వన్ డిస్ప్లే ఆపరేషన్. ఓకే, సో ఈ ఫోర్ ఆపరేషన్స్ మనము మేజర్గా స్టాక్స్ మీద అప్లై చేస్తాము. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ మనం మేజర్గా స్టాక్స్ని 2 అప్రోచెస్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే యూజింగ్ ఎర్రేస్. ఫస్ట్ అప్రోచ్ ఏంది యూజింగ్ ఎర్రేస్. సెకండ్ అప్రోచ్ ఏంటంటే యూజింగ్ లింక్ లిస్ట్. యూజింగ్ లింక్ లిస్ట్. సో ఫస్ట్ యూజింగ్ ఎర్రేస్ అప్రోచ్ చూద్దాము. ఓకే, సో ద ఫస్ట్ అప్రోచ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూజింగ్ ఎర్రేస్. సో ఆ 4 ఆపరేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో సో 1 by 1 నేర్చుకొని ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూజింగ్ ఎర్రేస్. సో ఎర్రేస్ అంటే మనం స్టాక్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక బకెట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాము. ఇది ఎర్రేనే బట్ ఒక బకెట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాము. మనకి తెలుసు ఎర్రే అంటే ఏంది, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఇండెక్స్ 0. సో 0లో ఒక వాల్యూని స్టోర్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ ఏంది 1. సో 1లో ఇంకొక వాల్యూని స్టోర్ చేసాము. నెక్స్ట్ ఇండెక్స్ 2. సో 2లో ఇంకొక వాల్యూని స్టోర్ చేసాము. సో స్టాక్ అంటే ఇలా బకెట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాము. ఇనిషియల్గా టాప్ అనేది 0 దగ్గర ఉంటుంది. సో తర్వాత టాప్ అనేది 1 దగ్గరకు వస్తుంది. తర్వాత టాప్ అనేది 2 దగ్గరకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 4 ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేద్దాము 1 by 1. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంది పుష్ ఆపరేషన్. సో పుష్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇన్సర్టింగ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. సో పుష్ అంటే ఏంది, ఒక ఎలిమెంట్ కనుక స్టాక్లోకి మనం ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే పుష్ అంటాము. పుష్ ఆపరేషన్ అంటాము. సో ఎగ్జామ్లో మనకి అల్గారిథం అడిగినా లేదంటే కోడ్ అడిగినా సరే మనం సేమ్ ఇదే రాస్తే సరిపోతుంది. సో లెట్ రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ వాయిడ్, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ పుష్. సపోజ్ మనకి పుష్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవనుకోండి. సో ఫస్ట్ మనం కోడ్ చూద్దాము. తర్వాత ఈ కోడ్ని ఏం చేద్దామంటే డయాగ్రామ్తో ఇంప్లిమెంట్ చేద్దాము. పుష్ ఆపరేషన్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టాక్ అనేది ఫుల్లో కాదు చెక్ చేయాలి. స్టాక్ ఫుల్ కాకపోతేనే మనం పుష్ చేయగలము. బికాజ్ స్టాక్ కనుక ఫుల్ అయితే మనం ఇన్సర్ట్ చేయలేము. సో దాని కండిషన్ ఇది. ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. సో సైజ్ అంటే ఇనిషియల్గా డిక్లేర్ చేస్తాము, ఏదో ఒక వాల్యూ పెట్టుకుంటాము, దాన్ని ఎర్రేకి అసైన్ చేస్తాము. ఓకే, ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1
printf స్టాక్ ఈజ్ ఫుల్. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనం స్టాక్ అనేది ఫుల్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ కండిషన్ని మనం ఏమంటామంటే స్టాక్ ఈజ్ ఫుల్ అనే దాన్ని ఓవర్ఫ్లో అంటాము. సో ఓవర్ఫ్లో అంటే ఏంది, స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది, అప్పుడు మనం ఇన్సర్షన్ చేయలేము. మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ ఎలిమెంట్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, ఎల్స్ సపోజ్ స్టాక్ కనుక ఫుల్ కాకపోతే ఇనిషియల్గా టాప్ అనేది -1 దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ చేయాలి, 0 దగ్గర స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ 1 దగ్గర, నెక్స్ట్ ఎలిమెంట్ 2 దగ్గర. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో టాప్ ప్లస్ ప్లస్. తర్వాత ఏం చేయాలి, ఒక ఎలిమెంట్ని రీడ్ చేయాలి, ఆ ఎలిమెంట్ని మనం స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో printf ఎంటర్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద స్టాక్. సో స్టాక్లోకి మీరు ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాము. సో scanf %d బికాజ్ అది ఇంటీజర్ వాల్యూ. సో int ELE అని ఒక ఎలిమెంట్ని మనం ముందుగానే డిక్లేర్ చేసుకుందాము. ఓకే, లెట్ us assume that name of the stack is stack. సో స్టాక్ ఆఫ్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఇక్కడ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ టాప్ ఎండ్ నుంచే పర్ఫామ్ చేస్తాము. సో స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ELE. ఓకే, సో ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది పుష్ ఆపరేషన్ యొక్క కోడ్. ఇప్పుడు ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాము, మన ప్రోగ్రామ్ కరెక్టో కాదు. ఓకే, సో ఇక్కడ మనకు ఒక స్టాక్ ఇట్లా ఉంది, ఇక్కడ మనకి ఒక స్టాక్ ఇట్లా ఉంది. సపోజ్ సైజ్ ఆఫ్ ద స్టాక్ 3 అనుకోండి. సపోజ్ సైజ్ అనేది 3 అనుకోండి. సో 3 అంటే దాని అర్థం ఏంది, మ్యాక్సిమం మనం 3 ఎలిమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు, 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు. సో 0 1 2. ఓకే, సో సైజ్ అనేది 3. సో 3 - 1 అంటే ఏంది 2. 3 - 1 అంటే ఏంది 2. సో ఫస్ట్ కండిషన్ చూద్దాము. ఇనిషియల్గా టాప్ వాల్యూ ఏంటంటే -1. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద టాప్, -1. సో ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంది, -1 డబల్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇనిషియల్గా టాప్ అనేది -1 దగ్గర ఉంటుంది. -1 డబల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్టాక్ యొక్క సైజ్ ఎంత అనుకున్నాము, 3 అనుకున్నాము. 3 - 1 అంటే ఏంది 2. సో -1 డబల్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. టాప్ ప్లస్ ప్లస్. ఇనిషియల్గా టాప్ ఎక్కడుంది, -1 దగ్గర ఉంది. ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది, -1 + 1 అంటే ఎంత 0. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది, 0 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ 0 దగ్గరకు వస్తుంది. ఇది మనం అదే ఇందాక డిస్కస్ చేసింది. పుష్ ఆపరేషన్ కానీ పాప్ ఆపరేషన్ కానీ టాప్ ఎండ్ నుంచి పర్ఫామ్ చేస్తాము. ఇనిషియల్గా టాప్ అనేది 0 దగ్గర ఉంది. సో printf ఎంటర్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్. సపోజ్ 10 ఎంటర్ చేసామనుకోండి, 10 అనేది ELEలో స్టోర్ అవుతుంది. తర్వాత స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ELE. ELE అంటే ఏంది 10. 10 అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది, స్టాక్ ఆఫ్ టాప్. టాప్ అంటే ఎంత 0. సో స్టాక్ ఆఫ్ 0 అంటే ఒక ఎర్రేనే. సో అందులోకి ఇప్పుడు మనకి 10 అనేది స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఇన్సర్షన్స్ పర్ఫామ్ చేయండి. ఓకే, బికాజ్ ఇక్కడ మనం సైజ్ ఎంత అనుకున్నాం, 3 అనుకున్నాం కాబట్టి ఇంకొకసారి పుష్ ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఇంకొకసారి ఇఫ్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఇప్పుడు టాప్ అనేది ఎక్కడుంది, మనకి టాప్ అనేది ఎక్కడుంది, 0 దగ్గర ఉంది. సో 0 ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1, 0 డబల్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. టాప్ ప్లస్ ప్లస్. ప్రీవియస్గా టాప్ అనేది 0 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ మనకి ఎక్కడికి వస్తుంది, 1 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది, 1 దగ్గరకు వస్తుంది. printf ఎంటర్ ద ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్. సపోజ్ నెక్స్ట్ మనం 20 ఎంటర్ చేసామనుకోండి, ఇప్పుడు 20 అనేది ELEలో స్టోర్ అవుతుంది. సో స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ELE. ఇప్పుడు టాప్ అంటే ఎక్కడుంది, 1 దగ్గర ఉంది. సో స్టాక్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, సో ఆల్రెడీ మనము టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు టాప్ని ఇంక్రిమెంట్ చేస్తే ఇప్పుడు టాప్ ఎక్కడుంది, 1 దగ్గర ఉంది. సో ఇక్కడ 1 పెట్టండి అమ్మా. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ELE. సో ఇప్పుడు టాప్ ఎక్కడుంది, 1 దగ్గర ఉంది. స్టాక్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ELE. సో స్టాక్ ఆఫ్ 1లో మనం 20 స్టోర్ చేసాము. ఇంకొకసారి పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. సో ఇంకోసారి కండిషన్ చెక్ అవుతుంది. టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. టాప్ అనేది 1 దగ్గర ఉంది. 1 డబల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. టాప్ ప్లస్ ప్లస్. సో ప్రీవియస్గా టాప్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. సో 1 + 1 అంటే ఎంత 2. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది, 2 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది, 2 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది.
ఓకే. నెక్స్ట్ printf ఎంటర్ ద ఎలిమెంట్. సపోజ్ 30 ఎంటర్ చేసామనుకోండి, స్టాక్ ఆఫ్ వాట్ ఈస్ టాప్ వాల్యూ 2. సో స్టాక్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 30. సో 30 అనేది స్టాక్ ఆఫ్ 2లో స్టోర్ అవుతుంది. ఇంకొకసారి పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. అప్పుడు మనకి ఓవర్ఫ్లో అని మెసేజ్ డిస్ప్లే అవ్వాలి, లేదంటే స్టాక్ ఈజ్ ఫుల్ అని చెప్పి డిస్ప్లే అవ్వాలి. వై? బికాస్ ఇక్కడ మనం స్టాక్ యొక్క సైజ్ ఎంత తీసుకున్నాము? 3 తీసుకున్నాము. సో కాబట్టి మ్యాక్సిమం మనం 3 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలము. ఇంకొకసారి ఫంక్షన్ కాల్ చేయండి. ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. సో టాప్లో 2 ఉంది, 2 డబల్ ఈజ్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ. కాబట్టి మనకి ఇక్కడ స్టాక్ ఈజ్ ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఇది పుష్ ఆపరేషన్ అంటే. స్టాక్ ఈజ్ ఫుల్ అంటే దాన్ని ఏమంటాము? ఓవర్ఫ్లో అంటాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ చూద్దాము. సో సెకండ్ ఆపరేషన్ ఏంటంటే పాప్ ఆపరేషన్. సో అసలు ఫస్ట్ పాప్ అంటే ఏందో నేర్చుకుందాము. పాప్ అంటే ఏంటంటే డిలీటింగ్ ఎన్ ఐటమ్ ఫ్రమ్ ద స్టాక్. సో డిలీటింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. సో పుష్ అంటే ఇన్సర్షన్ అమ్మా. సో పాప్ అంటే ఏంది? డిలీషన్. సపోజ్ మనకి ఈ విధంగా ఒక స్టాక్ ఉందనుకోండి. సపోజ్ స్టాక్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ 10, తర్వాత 20, తర్వాత 30. సో 10 అనేది 0 దగ్గర స్టోర్ అయింది, 20 అనేది 1 దగ్గర స్టోర్ అయింది, 30 అనేది 2 దగ్గర స్టోర్ అయింది. సో ఇనిషియల్గా టాప్ అనేది ఇప్పుడు మనకి టాప్ అనేది 2 దగ్గర ఉంది. ఇప్పుడు పాప్ ఆపరేషన్కి అల్గారిథం చూద్దాము, కోడ్ చూద్దాము. సో అల్గారిథం అన్నా కోడ్ అన్నా ఎటువంటి డిఫరెన్స్ లేదు, సేమ్ రాసేయచ్చు. సో ఎటువంటి పారామీటర్స్ తీసుకోవట్లేదు. ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది వాయిడ్. పుష్ ఆపరేషన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టాక్ అనేది ఫుల్లో కాదో చెక్ చేయాలి. స్టాక్ అనేది ఫుల్ కాకపోతేనే మనము ఇన్సర్ట్ చేయగలము. సో అదేవిధంగా పాప్ చేయాలి అంటే ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీయో కాదో చెక్ చేయాలి. సపోజ్ స్టాక్ కనుక ఎంటీగా ఉందనుకోండి, మనం పాప్ చేయలేము. స్టాక్ ఎంటీగా లేకపోతేనే, అంటే స్టాక్లో సమ్ ఎలిమెంట్స్ ఉంటేనే మనం పాప్ చేయగలము. సో ఎప్పుడు స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది? ఇనిషియల్గా టాప్లో -1 అనే వాల్యూ ఉంటుంది. సో ఇనిషియల్గా మనం టాప్లో -1 పెడతాము. సో టాప్లో గనక -1 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ అనేది ఎంటీగా ఉన్నట్టు. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సేమ్ ఇంప్లిమెంటేషనే. నేను C యూజ్ చేస్తున్నాను. సో printf స్టాక్ ఈజ్ ఎంటీ. సో టాప్ గనక -1 ఉంటే స్టాక్ అనేది ఎంటీ అయినట్టు. సో స్టాక్ ఎంటీ అయితే మనం పాప్ చేయలేము. సో స్టాక్ ఎంటీ కాకపోతే మనం పాప్ చేయొచ్చు. ఓకే. సో అప్పుడు మనం ఆ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుందాము. సో ELE ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. సో మనం డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ని ELEలో స్టోర్ చేసాము. సో దాన్ని డిస్ప్లే చేసేసేయండి ఇప్పుడు. సో printf deleted element is %d, సో డిలీటెడ్ ఎలిమెంట్ ఎందులో ఉంది? ELEలో ఉంది. ఓకే. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే టాప్ని డిక్రిమెంట్ చేయాలి. ఇక్కడ డిలీషన్ అంటే మనం ఫిజికల్గా డిలీట్ చేయట్లేదు. సో ప్రీవియస్గా టాప్ అనేది 2 దగ్గర ఉంది. సో టాప్ని కనుక 1 దగ్గర పెడితే సరిపోతుంది. ఫిజికల్గా మనం 30ని స్టాక్లో నుంచి బయటికి తీయట్లేదు, టాప్ని డిక్రిమెంట్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు మనం 3 టైమ్స్ పాప్ చేద్దాము ఎంటీ వచ్చేంత వరకు. ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇనిషియల్గా టాప్ అనేది ఎక్కడుంది? ఇప్పుడు 2 దగ్గర ఉంది. సో 2 డబల్ ఈజ్ ఈక్వల్ టు -1. 2 డబల్ ఈజ్ ఈక్వల్ టు -1, కండిషన్ ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. టాప్ అంటే ఏంది? 2. సో 2లో స్టాక్ ఆఫ్ 2 అంటే ఏంది? 30. సో ఇప్పుడు ఎలిమెంట్లో 30 ఉంటుంది. మనకి మెసేజ్ వస్తుంది, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ 30. నెక్స్ట్ టాప్ మైనస్. సో ప్రీవియస్గా టాప్ అనేది ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ అనేది ఏమవుతుంది? 2 - 1 అంటే టాప్ అనేది 1 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ అనేది 1 దగ్గరకు వచ్చింది. సో ఇంకొకసారి పాప్ పర్ఫామ్ చేయండి. ఇఫ్ టాప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు -1, 1 డబల్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కండిషన్ ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. ఇప్పుడు టాప్ అంటే ఏంది? 1. స్టాక్ ఆఫ్ 1 అంటే ఏంది? 20. ఇప్పుడు డిలీటెడ్ ఎలిమెంట్ అంటే 20. సో డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ 20. ఈ మెసేజ్ వస్తుంది, టాప్ మైనస్. సో ప్రీవియస్గా టాప్ ఎక్కడుంది? 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది? సో 1 - 1 అంటే ఎంత? 0. సో ఇప్పుడు టాప్ అనేది 0 దగ్గరకు వచ్చింది. ఇంకొకసారి పాప్ పర్ఫామ్ చేయండి. 0 డబల్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కండిషన్ ఫాల్స్, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. సో స్టాక్ ఆఫ్ 0 అంటే ఎంత? 10. సో ఎలిమెంట్లో 10 వస్తుంది. డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ 10 అని మెసేజ్ వస్తుంది, టాప్ మైనస్. సో ఇప్పుడు 10 అనేది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏంది? టాప్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఏంది? 0 - 1 అంటే ఎంత? 1. 0 - 1 అంటే 1. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది? -1 దగ్గరికి వస్తుంది.
సో ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి. -1 double is equal to -1. సో కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఈస్ -1 double is equal to -1. కండిషన్ ఈస్ ట్రూ. సో స్టాక్ ఈజ్ ఎంటీ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మీకు కావాలంటే ఇక్కడ స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని చెప్పి డిస్ప్లే చేయొచ్చు. అండర్ ఫ్లో అంటే ఏంది? స్టాక్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనం డిలీషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఈ కండిషన్నే మనం అండర్ ఫ్లో అంటాము. సో ట్రయింగ్ టు డిలీట్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ వెన్ ఇట్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనం డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఆ కండిషన్ని అండర్ ఫ్లో అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే పీప్ ఆపరేషన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆపరేషన్? పీప్ ఆపరేషన్. సో పాప్కి పీప్కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే పీప్ అంటే ఏంటంటే డిస్ప్లేయింగ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. సో సింపుల్గా మీరు టాప్ మోస్ట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేయాలంతే. సో అంటే ఈ టాప్ని మీరు ఈ టాప్ మైనస్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని తీసేస్తే సరిపోతుంది. సపోజ్ మనకి ఇట్లా ఒక స్టాక్ ఉంది అనుకోండి, ఆ స్టాక్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 10, 20. సో ఇప్పుడు 10 0 దగ్గర ఉంది, 20 1 దగ్గర ఉంది. ఇంకొక ఎలిమెంట్ ఉందనుకోండి అమ్మా, 30 కూడా ఉందనుకోండి అమ్మా. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంటుంది? 2 దగ్గర ఉంటుంది. ఇప్పుడు పీప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే 30 అనేది డిస్ప్లే అవుతుంది అంతే. తర్వాత టాప్ని మనం చేంజ్ చేయాల్సిన నెస్టీ లేదు. సపోజ్ మీరు ఇంకోసారి పాప్ చేశారనుకోండి, పాప్ చేస్తే ఏమవుతుంది? అది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో పాప్ చేస్తే అది డిలీట్ అవుతుంది కాబట్టి అది ఇంకా అక్కడే ఉంటుందమ్మా. సో పాప్కి పీప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పాప్ అంటే ఏంది? ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసిన తర్వాత టాప్ని డిక్రిమెంట్ చేయాలి. వేరియాస్ పీప్ అంటే మనం డిక్రిమెంట్ చేయాల్సిన అవసరం అనేది లేదమ్మా. సో మీకు ఎగ్జిక్యూషన్ అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే డిస్ప్లే ఆపరేషన్. సో డిస్ప్లే అంటే ఏంటంటే స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయటము. సపోజ్ ఇట్లా మనకు ఒక స్టాక్ ఉందనుకోండి. సో స్టాక్లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి అమ్మ, 10, 20, 30. సో 0, 1, 2. ఇప్పుడు మనం డిస్ప్లే చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే చేయాలి. లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఫస్ట్ దాన్ని డిస్ప్లే చేయాలి. 10, 20, 30లో మనం లాస్ట్ దేన్ని డిస్ప్లే చేసాము? దేన్ని లాస్ట్ ఇన్సర్ట్ చేసాము? 30ని ఇన్సర్ట్ చేసాము. సో ఫస్ట్ 30 ప్రింట్ చేయాలి, తర్వాత 20 ప్రింట్ చేయాలి, తర్వాత 10 ప్రింట్ చేయాలి. ఇదమ్మా. సో స్టాక్లో ఉన్న కంటెంట్ మనం ఎలా డిస్ప్లే చేయాలి? లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఫస్ట్ దాన్ని డిస్ప్లే చేయాలి. సో అవుట్ ఆఫ్ 10, 20, 30 వి ఇన్సర్టెడ్ 30 లాస్ట్. సో కాబట్టి ఫస్ట్ 30 డిస్ప్లే చేయాలి. 30 తర్వాత మనం దేన్ని ఇన్సర్ట్ చేసాము? 20ని. కాబట్టి 20 డిస్ప్లే చేయాలి, తర్వాత 10 డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఒక్కసారి డిస్ప్లేకి మనం కోడ్ చూద్దాము. సో డిస్ప్లే చేయాలి అన్న మనకి ఏంటంటే ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీయో కాదో చెక్ చేసుకోవాలి. స్టాక్ అనేది ఎంటీ అయితే మనం డిస్ప్లే చేయలేము. వై? బికాజ్ ఎంటీ అని ఉంటే మీరు డిస్ప్లే చేయడానికి ఏముందమ్మా? సో printf అండర్ఫ్లో ఆర్ స్టాక్ ఈజ్ ఎంటీ. డిస్ప్లే చేయలేము టాప్ అనేది -1 ఉంటే. సో టాప్ అనేది -1 కాకపోతే అప్పుడు డిస్ప్లే చేయొచ్చు. ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తారు? టాప్ దగ్గర నుంచి 0 వరకు డిస్ప్లే చేయాలి. 0 కూడా డిస్ప్లే చేయాలి. 0 ఎలిమెంట్ కూడా డిస్ప్లే చేయాలి. ఇది టాప్ అమ్మ, ఇది 0 ఎలిమెంట్. ఈ 0 ఎలిమెంట్లో ఉన్నది కూడా డిస్ప్లే చేయాలి. అందుకని మనం > పెట్టాము. మీరు = పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 0లో ఉన్న ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవ్వదు. సో స్టాక్ ఆఫ్ 5 ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేయండి, డిస్ప్లే ఇది క్లోజ్ చేయండి. సపోజ్ మీరు డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేశారనుకోండి, ఇఫ్ టాప్ = -1, బట్ టాప్ అనేది ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. సో 2 = -1 కండిషన్ ఫాల్స్. సో కాబట్టి ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఫర్ i = టాప్ ఎక్కడుంది? 2 దగ్గర ఉంది. సో i = 2 > 0 కండిషన్ ఈస్ ట్రూ. సో స్టాక్ ఆఫ్ i అంటే ఏంది? 2. సో స్టాక్ ఆఫ్ 2 అంటే ఏముంది? 30. సో 30 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ /n అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఒక్కొక్క లైన్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ i -. సో ప్రీవియస్ గైలో 2 ఉంది, ఇప్పుడు 1 వస్తుంది. 1 > 0 కండిషన్ ట్రూ. సో స్టాక్ ఆఫ్ 1 అంటే ఏంది? 20. సో 20 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ i -. సో ప్రీవియస్గా 1 ఉంది, ఇప్పుడు 0 వస్తుంది. 0 > 0 కండిషన్ ఈస్ ట్రూ. సో స్టాక్ ఆఫ్ 0 అంటే ఏంది? 10. సో 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టాక్ వర్క్స్ based on the principle of LIFO. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టాక్ అనేది ఏ ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది అంటే LIFO అంటే అర్థం ఏంటంటే
లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ తీసుకున్నారు. సో లాస్ట్ నుంచి ఎల్, ఇన్ నుంచి ఐ, ఎఫ్ నుంచి ఫస్ట్ నుంచి ఎఫ్, అవుట్ నుంచి అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏందో చూద్దాము. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటంటే అందులోనే మనకి మీనింగ్ ఉంది. అంటే ఏంది? లాస్ట్ ఇన్సర్షన్ ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫస్ట్ స్టాక్ నుంచి అవుట్ అవుతుంది, అంటే డిలీట్ అవుతుంది. అంటే దాని అర్థమైంది, ద ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్, ద ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఇన్ టు ద స్టాక్. సో స్టాక్లో మనం ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ చేసామో, విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ స్టాక్ ఇన్ టు ద స్టాక్ will be deleted first from the stack. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అర్థమైంది, స్టాక్లో మనం ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ డిలీట్ అవుతుంది. సపోజ్ ఒక డయాగ్రామ్ తీసుకోండి. సో 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. సో 10 0 దగ్గర ఉంది, 20 1 దగ్గర ఉంది, 30 2 దగ్గర ఉంది. సో టాప్ అనేది 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం డిలీషన్ చేస్తే ఫస్ట్ ఏది డిలీట్ అవుతుంది? 30 డిలీట్ అవుతుంది. 30 అనేది ఏంది? లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఐటమ్. సో అందుకని స్టాక్ని మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాము. సపోజ్ మనం 30 డిలీట్ చేసామనుకోండి, ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది? 1 దగ్గరకు వస్తుంది. ఇప్పుడు డిలీట్ పర్ఫామ్ చేయాలంటే ఏమవుతుంది? 10 20లో ఏది డిలీట్ అవుతుంది? 20 డిలీట్ అవుతుంది. వై? బికాస్ టాప్ అనేది 1 దగ్గర ఉంది. ఇక్కడ 20 10 అంటే ఏంది? 20 10లో మనము దేని లాస్ట్ ఇన్సర్ట్ చేసాము? 20 లాస్ట్ ఇన్సర్ట్ చేసాము. సో కాబట్టి 20 డిలీట్ అయింది. తర్వాత ఇప్పుడు మనము స్టాక్కి సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. జనరల్ ఎగ్జాంపుల్స్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద స్టాక్స్ అంటే జనరల్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. స్టాక్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పైల్ ఆఫ్ బుక్స్. పైల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్. సపోజ్ మనకు ఒక 3 బుక్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా. సో ఫస్ట్ ఒక బుక్ని ఇలా ప్లేస్ చేస్తాము, తర్వాత దానిపైన ఇంకో బుక్ని ఇలా ప్లేస్ చేస్తాము, దానిపైన ఇంకో బుక్ని ఇలా ప్లేస్ చేస్తాము. సో ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ ఈ బుక్ని తీసేస్తాము, ఫస్ట్ ఈ బుక్ని. మళ్ళీ ఇంకో బుక్ తీయాలంటే ఏం చేస్తాము? తర్వాత ఈ బుక్ తీస్తాము, తర్వాత ఈ బుక్ చూస్తాము. సో అందుకని చెప్పి అంటాము. తర్వాత కోచెస్ ఆఫ్ ఏ ట్రైన్. తర్వాత ఏందమ్మా? కోచెస్ ఆఫ్ ఏ. సెకండ్ అప్లికేషన్ ఈజ్ కోచెస్ ఆఫ్ ఏ ట్రైన్. సో కోచెస్ ఆఫ్ ఏ ట్రైన్. సో ట్రైన్ యొక్క కోచెస్ అమ్మ. సపోజ్ ఒక ట్రైన్ ఇట్లా ఉంది, ఇట్లా మనకు ఒక 3 కోచెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇందులో మనం ఏ కోచ్ ఫస్ట్ రిమూవ్ చేస్తామంటే లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఫస్ట్ ఆ కోచ్ని రిమూవ్ చేస్తామమ్మా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంగిల్స్ ఇన్ ఏ లేడీస్ హ్యాండ్. సపోజ్ మనకి ఒక లేడీ హ్యాండ్లో ఉన్న బ్యాంగిల్స్. సో ఫస్ట్ పెద్ద గాజులు అనుకోండి అమ్మా, చిన్న గాజులు అనుకోవద్దు. సో ఫస్ట్ ఏం చేస్తాము? ఒక 3 బ్యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ పెట్టిన గాజుని ఫస్ట్ తీస్తామమ్మా, తర్వాత సెకండ్ పెట్టిన గాజు, తర్వాత లాస్ట్ పెట్టిన గాజు, అట్లా చూస్తామమ్మా. సో ఇది అమ్మ స్టాక్స్ యూజింగ్ అర్రేస్ గురించి. ఇప్పుడు దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాము. సో స్టాక్స్ యూజింగ్ అర్రేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు చూద్దాము. సో ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో దాస్ బాక్స్ ఉంది కదా మనకి టర్బోసీలో. సో టర్బోసీలో రన్ చేద్దామమ్మా. సో నేను టీసీ ఓపెన్ చేస్తే టర్బోసీ ఓపెన్ అవుతుంది. ఆల్ట్ F లోడ్. సో లోడ్ చేస్తే ఇదమ్మా స్టాక్స్ యూజింగ్ అర్రేస్. సో ఒక్కసారి ప్రోగ్రామ్ చూడండి. సో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి stdioలో ఉంటాయి. సో వాటిని చేయాలంటే stdio పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఇక్కడ మనం CLR SCR అని ఒక ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత getch అనే ఒక ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము. సో ఈ 2 ఫంక్షన్స్ అనేవి conio.h లో ఉంటాయి. సో getch అంటే ఏంటంటే గెట్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో మనం ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక మనకు అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ చూసారా, ఇక్కడ మనం సైజ్ని 5 పెట్టుకున్నాము. నేను 5 కాకుండా 3 తీసుకుంటున్నాను. దీన్ని మనం మ్యాక్రో అంటాము. హ్యాష్ డిఫైన్ మ్యాక్రో నేమ్ని అప్పర్ కేస్లో పెట్టచ్చు, లోయర్ కేస్లో పెట్టచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ద బెటర్ నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ అప్పర్ కేస్లో ఇస్తే బాగుంటుందమ్మా. సో ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద స్టాక్ అంటే 3. సో ఒక 3 ఫంక్షన్స్ని మనం డిక్లేర్ చేసామమ్మా. 4 ఫంక్షన్స్ని, పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, పీ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్. చాలా సింపుల్గా రాసామమ్మా. రిటర్న్ టైప్ అనేది ప్రతి ఫంక్షన్కి వాయిడ్ పెట్టాము. ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ సైజ్. ఇక్కడ సైజ్ అంటే ఏంది? 3. అంటే మ్యాక్సిమం మనం 3 ఎలిమెంట్స్ని అకామిడేట్ చేయొచ్చు.
ఈ ప్రోగ్రామ్ ఏంది, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎర్రేస్ అమ్మ. సో ఇక్కడ స్టాక్ అంటే ఎర్రే అమ్మ, సైజ్ అంటే 3 అమ్మ. ఇనిషియల్గా టాప్లో ఏ వాల్యూ ఉంటుంది, -1 ఉంటుంది. -1 ఉంటే దాని అర్థం ఏంది, స్టాక్ అనేది ఎంటీగా ఉన్నట్టు. నెక్స్ట్ పుష్ చేయడానికి, పాప్ చేయడానికి మనం ఈఎల్ఈ అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంటి సిహెచ్ సిఎల్ఆర్ఎస్ఈఆర్ మెనూ డిస్ప్లే చేసామమ్మా. సో 1 అని ఇస్తే పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, 2 అని ఇస్తే పాప్ పర్ఫామ్ చేయాలి, 3 ఇస్తే పీప్ పర్ఫామ్ చేయాలి, 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్ అమ్మ. సో మనం ఏంటంటే ప్రతిసారి రిపీట్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే వైల్ ఆఫ్ 1 అని పెట్టాను. 1 అంటే ఏంటంటే కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ అవుతుంది. మీరు ఎప్పుడైతే 5 ఎంటర్ చేశారో అప్పుడే ఎగ్జిట్ అవుతుందమ్మా. సో 5 ఎంటర్ చేయకపోతే కనుక అది అక్కడే ఉంటుందమ్మా. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్ స్కాన్ ఆఫ్ %d, %ch. సపోజ్ ఇక్కడ మనం స్విచ్ ఆఫ్ సిహెచ్, ఇక్కడ మనకి 5 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 అంటే పుష్ చేసాము, పుష్ ఫంక్షన్ కాల్ చేసాము, బ్రేక్ ఫంక్షన్, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసాము. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే మీకు తెలుసు, రిమైనింగ్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో కేస్ 2లో పాప్ కాల్ చేసాము, కేస్ 3లో పీప్ కాల్ చేసాము, కేస్ 4లో డిస్ప్లే కాల్ చేసాము. నెక్స్ట్ డిఫాల్ట్ అవ్వచ్చు, లేదంటే కేస్ 5 అవ్వచ్చు. అంటే మీరు అదర్ దాన్ 1 to 4. సో 1 to 4 కాకుండా ఏ నెంబర్ ఇచ్చినా సరే ఎగ్జిట్ అయిపోతుందమ్మా. తర్వాత స్విచ్ని క్లోజ్ చేశారు, వైల్ని క్లోజ్ చేశారు, గెట్ సిహెచ్ రాసాము, మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. ఓకే, మెయిన్ ఫంక్షన్ సపోజ్ ఫస్ట్ 1 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కేస్ 1. సో కంట్రోల్ గోస్ టు ద పుష్ ఫంక్షన్. సో పుష్ ఫంక్షన్కి ఆల్రెడీ మనం కోడ్ నేర్చుకున్నాము, సేమ్ కోడ్, ఇది సేమ్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. సపోజ్ ఫస్ట్ 10 ఇచ్చారనుకోండి, 10 అనేది స్టాక్ ఆఫ్ 0లో ఇన్సర్ట్ అవుతుందమ్మా. మళ్ళీ ఇక్కడికి వస్తుందమ్మా, ఎంటర్ యువర్ చాయిస్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అగైన్ 1 అని ఇచ్చారనుకోండి, కేస్ 1 మళ్ళీ పుష్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో తర్వాత మీరు సపోజ్ కేస్ 2 ఇచ్చారనుకోండి, పాప్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సేమ్ అమ్మ, ఇక్కడ పాప్ అంటే చూసారా, టాప్ మైనస్ పెట్టాము. అదే పీప్ అంటే మీరు సేమ్ కోడ్ అమ్మ, టాప్ మైనస్ పెట్టాము. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. పీప్ అంటే స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ ని డిస్ప్లే చేయడం అంతేనమ్మా. ఇది డిస్ప్లే ఫంక్షన్, సేమ్ కోడ్ ఫర్ సేమ్ కోడ్ అంటే సేమ్ కోడ్ కాదు. ఫస్ట్ స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేస్తున్నాము. తర్వాత ఫర్ i ఈక్వల్ టు టాప్, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, i మైనస్ ప్రింట్ ఆఫ్ %d /n, స్టాక్ ఆఫ్ 5. సపోజ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మీరు కోడ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి అమ్మా. నా బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ నేను ప్లేస్ చేశాను. మీరు ఆ లింక్కి వెళ్తే కనుక, డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక బ్లాగ్కి వెళ్తారు. సో అక్కడ నుంచి మీరు ప్రోగ్రామ్ యొక్క కోడ్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేద్దామమ్మా. సో ఫస్ట్ కంపైల్ చేద్దాము. సో నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. తర్వాత రన్ చేద్దామమ్మా. సో ఇక్కడ మనకి 1 అని ఇస్తే పుష్ అమ్మ, 2 అని ఇస్తే పాప్, 3 అని ఇస్తే పీప్, 4 ఇస్తే డిస్ప్లే అమ్మ. సో ఎంటర్ యువర్ చాయిస్ 1, ఎంటర్ ద ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్ 1, 10. సో ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాను. ఎంటర్ యువర్ చాయిస్ 1. సో 1 అంటే పుష్ ఆపరేషన్. సో పుష్లో ఇంకో 20 ఇన్సర్ట్ చేశాను. సపోజ్ ఇప్పుడు డిస్ప్లే చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, 20, 10. వై? బికాస్ 10, 20లో మనం లాస్ట్ ఏది ఇన్సర్ట్ చేసాము, 20 ఇన్సర్ట్ చేసామమ్మా. సో 20, 10 అని చెప్పి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయండి. సో 30. సో ఇప్పుడు డిస్ప్లే చేయండి 4. సో లాస్ట్ టైం ఇన్సర్ట్ చేసాము 30 ఇన్సర్ట్ చేసాము. సో 30, 20, 10 వచ్చిందమ్మా. ఇప్పుడు సపోజ్ పీప్ చేయండి. పీప్ అంటే ఏంది, డిస్ప్లేయింగ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. సో 30, 20, 10లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, 30. సో హియర్ వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఈస్ 30. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇచ్చిన సైజ్ ఆఫ్ ద స్టాక్ 3 అమ్మా, కాబట్టి 3 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. సో మనకి అవుట్పుట్ వచ్చింది, స్టాక్ ఈజ్ ఫుల్ అని ఒక అవుట్పుట్ అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పాప్ చేయండి అమ్మా. పాప్ చేస్తే ఏమవుతుంది, 30 డిలీట్ అయింది. ఇప్పుడు మనకి డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, 30 డిలీట్ అయిపోయింది. కాబట్టి రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంది, 20, 10. ఇప్పుడు పీప్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 20, 10లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, 20. సో 20 అనేది డిస్ప్లే అయిందమ్మా. ఇంకోసారి పాప్ చేయండి అమ్మా. సో 20, 10లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, 20. సో ఇప్పుడు 20 అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది, 10 వచ్చింది. ఇప్పుడు పీప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఒక్కటేనమ్మా, 10 ఉంది కాబట్టి 10 అనేది వస్తుంది. జస్ట్ పీప్ అంటే డిస్ప్లే చేయడం అంతేనమ్మా, టాప్ వాల్యూని మనం చేంజ్ చేయము. ఇంకోసారి పాప్ చేయండి. సో ద డిలీటెడ్ ఎలిమెంట్ ఈస్ 10. సో అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేసామమ్మా. మళ్ళీ పాప్ చేయడానికి ట్రై చేస్తే అందులో ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనకి స్టాక్ ఈజ్ ఎంప్టీ అని మెసేజ్ వచ్చింది. బయటికి రావాలంటే అదర్ దాన్ 1 to 4 మీరు ఏది ఇచ్చినా సరే బయటకు వస్తాము. సో ఇది అమ్మ స్టాక్స్ యూజింగ్. ఇప్పుడు మనం స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. సో స్టాక్స్ని ఎర్రేస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు,
యాజ్ వెల్ యాజ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాము. స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎందుకని లీనియర్ డేటా స్ట్రక్చర్? వై? బికాజ్ మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎర్రేస్ యాజ్ వెల్ యాజ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాము. ఎర్రే యూజ్ చేసిన లింక్డ్ లిస్ట్ యూజ్ చేసిన ఎలిమెంట్స్ అనేవి లీనియర్గా అరేంజ్ చేస్తాము, 1 by 1 అరేంజ్ చేస్తాము. ఇప్పుడు స్టాక్ యొక్క డెఫినేషన్ చూద్దాము. స్టాక్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మేజర్గా మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. వేర్ we can perform push and pop operations from top of the stack. సో మేజర్గా మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. సో ఆ 2 ఆపరేషన్స్ కూడా ఎక్కడి నుంచి చేయాలి? టాప్ ఎన్ నుంచి చేయాలి. సో ఇది స్టాక్ యొక్క డెఫినిషన్. ఇప్పుడు స్టాక్ యొక్క ఆపరేషన్ చూద్దాము. స్టాక్ మీద మనం టోటల్లీ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు మేజర్గా. అంటే పుష్ పాప్ అనేవి ఇంపార్టెంట్ ఆపరేషన్స్. సో అవి కాకుండా ఇంకొక 2 ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే పుష్, సెకండ్ ఆపరేషన్ పాప్, థర్డ్ ఆపరేషన్ పీప్, ఫోర్త్ ఆపరేషన్ డిస్ప్లే. సో ఇప్పుడు 4 ఆపరేషన్స్ గురించి 1 by 1 నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంది? సో ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ పుష్ ఆపరేషన్. సో పుష్ ఆపరేషన్ అంటే ఏంది? ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. సో స్టాక్లో గనక మనం ఒక ఎలిమెంట్ని గనక ఇన్సర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే పుష్ అని అంటాం. ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. సో పుష్ ఎలా పర్ఫామ్ చేయాలి? సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక నోడ్ని ఎలా డిక్లేర్ చేయాలో నేర్చుకుందాము. సో ఒక నోడ్ని ఎలా డిక్లేర్ చేయాలి? వై? బికాజ్ ఇక్కడ మనం లింక్ లిస్ట్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం సింపుల్గా సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. స్ట్రక్ట్ స్పేస్ స్ట్రక్చర్ నేమ్ నోడ్ అనుకోండి. ఇక్కడ మనము సింగిల్ లింక్ లిస్ట్ యూజ్ చేస్తున్నాము. సింగిల్ లింక్ లిస్ట్లో మనకి మేజర్గా ఎన్ని డేటా ఫీల్డ్స్ కావాలంటే అని యూజ్ చేయొచ్చు. బట్ సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటంటే ఓన్లీ ఒక నెక్స్ట్ ఫీల్డే ఉంటుంది, అడ్రస్ ఫీల్డే ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాము. ఇక్కడ మనకి టోటల్లీ 3 నోడ్స్ కావాలి. సో ఫస్ట్ నోడ్ యొక్క నేమ్ న్యూ అంటే ఒక నోడ్కి మెమోరీ అలొకేట్ చేయడం కోసం న్యూ నోడ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ టాస్ అంటే టాప్ ఆఫ్ ద స్టాక్. సో టాప్ ఆఫ్ ద స్టాక్ అంటే ఏ నోడ్ ఏదైతే టాప్లో ఉంటుందో అక్కడ మనం TOS ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ నోడ్ ఏంటంటే టెంప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ట్రావర్స్ చేయడానికి టెంప్ అనేది యూజ్ చేస్తాము. సో టెంప్ అనేది ట్రావర్స్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత మనకి తెలుసు కదా స్ట్రక్చర్ డిక్లరేషన్ అనేది మనకి సెమీకోలన్తో ఎండ్ అయింది. సో సెమీకోలన్తో ఎండ్ అయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆపరేషన్ చూద్దాము, దట్ ఈజ్ పుష్ ఆపరేషన్. సో పుష్ ఆపరేషన్ యొక్క లాజిక్ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నోడ్కి మెమొరీ అలొకేట్ చేయాలి. సో నెక్స్ట్ పేజ్లో చూద్దాము. సో పుష్ ఆపరేషన్ గురించి చూద్దాము. సో ఫస్ట్ ఒక నోడ్కి మనం మెమొరీ అలొకేట్ చేయాలి. ఇక్కడ మనం మెమొరీ అలొకేట్ చేయడానికి న్యూ నోడ్ని యూజ్ చేస్తున్నాము. సో న్యూ నోడ్ యూజ్ చేసి మెమొరీని అలొకేట్ చేద్దాము. ఇక్కడ నోడ్కి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. సో నేమ్ ఆఫ్ ద నోడ్ అంటే న్యూ, అడ్రస్ అనేది 1000 అనుకోండి. తర్వాత ఏం చేయాలి అంటే ఒక ఎలిమెంట్ రీడ్ చేయాలి. ఆ ఎలిమెంట్ని మనం డేటా ఫీల్డ్లో స్టోర్ చేయాలి. ఇక నోడ్కి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏంటంటే నల్ ప్లేస్ చేయాలి. సో నల్ అంటే మనకు తెలుసు కదా సింగిల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్లో నెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. సో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. సో నల్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఇక్కడ మనకి పుష్ ఆపరేషన్లో మేజర్గా 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఏంటంటే వెన్ స్టాక్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు ఏం చేయాలి?
వెన్ స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ ఎంటీగా ఉంటే ఏం చేయాలి? కేస్ 2 ఏంటంటే వెన్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. సో స్టాక్ అనేది నాట్ ఎంటీ అయినప్పుడు ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే స్టాక్ ఎంటీగా ఉంటే ఏం చేయాలి? స్టాక్ ఎంటీగా ఎప్పుడు ఉంటుంది? టీఓఎస్లో కనుక నల్లు ఉంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఇఫ్ బికాస్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ స్ట్రక్చర్ని మనం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ పైన గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో డిక్లేర్ చేస్తాము. దాని తర్వాత స్టార్ న్యూ, స్టార్ టాస్, స్టార్ టెంప్ డిక్లేర్ చేస్తున్నాము. సో బై డిఫాల్ట్గా మెయిన్ ఫంక్షన్ పైన మనం స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే బై డిఫాల్ట్గా నల్ అనేది స్టోర్ అయింది. అలా కాకుండా మీరు మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా స్టోర్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు నల్ అని. సో ఇనిషియల్గా టాస్ అనేది నల్ దగ్గరే ఉంటుంది. సో ఇఫ్ టాస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ ప్లేస్ టాస్ ఎట్ న్యూ లొకేషన్. సో ఇప్పుడు టాస్ అనేది మనకి న్యూ లొకేషన్ దగ్గర ఉంది. ఓకే, సపోజ్ ఇంకొక నోడ్ని అలొకేట్ చేయండి, ఇంకో నోడ్ని క్రియేట్ చేయండి. సో నోడ్కి మెమొరీ అలొకేట్ చేసాము. సో నేమ్ ఆఫ్ ద నోడ్ 2000, అడ్రస్ ఆఫ్ ద నోడ్ 2000, నేమ్ ఆఫ్ ద నోడ్ న్యూ. సో ప్రీవియస్గా న్యూ అనేది 1000 దగ్గర ఉంది, ఇప్పుడు న్యూ అనేది 2000 దగ్గర ఉంటుంది కాబట్టి 1000 అనేది అరైజ్ అయిపోయింది. ఈ 1000 అనేది అరైజ్ అయిపోయింది. సో ఇది కూడా అరైజ్ అయిపోయింది. మనది నోడ్ని పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? వాల్యూని రీడ్ చేయాలి, ఆ వాల్యూని డేటా ఫీల్డ్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టాస్ అనేది స్టాక్ అనేది ఎంటీయో కాదో చెక్ చేయాలి. బట్ ఇక్కడ టాస్ అనేది మనకి ఎక్కడుంది? 1000 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాస్లో నల్ అనే వాల్యూ లేదు, 1000 అనే వాల్యూ ఉంది. సో వీ కెన్ సే దట్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. సో స్టాక్ నాట్ ఎంటీ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇనిషియల్గా స్టాక్లో ఇట్లా ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 10 అనేది 1000 అనే అడ్రస్ దగ్గర స్టోర్ అయింది. సో తర్వాత స్టాక్ 10 పైన మనం 20 స్టోర్ చేయాలి. 20 అనేది 2000 దగ్గర ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెకండ్ నోడ్కి ఫస్ట్ నోడ్కి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈ నల్లు ప్లేస్లో కనుక 1000 స్టోర్ చేస్తే అప్పుడు ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ఇలా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. సో తర్వాత టాప్ ఆఫ్ ద స్టాక్ ఆల్వేస్ ఎక్కడ ఉండాలి? టాప్ నోడ్ దగ్గర ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే టాస్ని న్యూ దగ్గర పెట్టాలి. సో టాస్ని న్యూ దగ్గర పెట్టాలి. ఓకే, అలా ఇంకొక నోడ్ని క్రియేట్ చేయండి అమ్మా. సో ఇంకొక నోడ్ని క్రియేట్ చేస్తున్నాం మనము. సో అడ్రస్ ఆఫ్ ద నోడ్ ఈజ్ 3000, నేమ్ ఆఫ్ ద నోడ్ ఈజ్ న్యూ. తర్వాత వాల్యూని రీడ్ చేసి డేటా ఫీల్డ్లో పెట్టాలి, నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టాలి. సో తర్వాత ఏం చేయాలి? మనం ఇక్కడ 20 పైన మనం 30ని స్టోర్ చేయాలి. 30 అనేది 3000 దగ్గర అడ్రస్ దగ్గర ఉంది. ఇప్పుడు టాస్ అంటే ఇది 3000. సో ఇక్కడ మనం థర్డ్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లింక్ ఎట్లా పెట్టాలి? సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఏంది? 2000. ఇక్కడ మనం 2000 కనుక స్టోర్ చేస్తే థర్డ్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లింక్ వస్తుంది. టాస్ అనేది ఆల్వేస్ టాప్ నోడ్ దగ్గర ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అట్లా ఎన్ని నోడ్స్ కావాలంటే అన్ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనము కోడ్ని ట్రై చేద్దాము. సో ఏ ఆపరేషన్? పుష్ ఆపరేషన్. ఇక్కడ ఎర్రేస్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఎర్రేస్ యూజ్ చేసినప్పుడు ఎర్రేస్ అనేది స్టాటిక్ మెమొరీ అలొకేషన్ కాబట్టి మోర్ మెమొరీ అలొకేట్ చేసామనుకోండి కొన్ని ఎలిమెంట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా లెస్ మెమొరీ అలొకేట్ చేసామనుకోండి ఎగ్జిక్యూషన్ అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము. సో కాబట్టి ముందుగా మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలో స్టాక్ యొక్క సైజ్ ముందుగా మనకు తెలిసి ఉండాలి. బట్ లింక్ లిస్ట్లో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వై? బికాస్ లింక్ లిస్ట్లో ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. కాబట్టి స్టాక్స్ యూజింగ్ ఎర్రేస్లో మనం ఫస్ట్ స్టాక్ ఫుల్లో కాదు చెక్ చేయాలి. బట్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్లో అలా చేయాల్సిన నెస్టీ లేదు. సో ఇప్పుడు కోడ్ రాసేద్దాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నోడ్కి మెమొరీ అలొకేట్ చేయాలి. సో దానికి సింటాక్స్ ఏంటంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్. వై? బికాజ్ మన యొక్క స్ట్రక్చర్ నేమ్ అనేది నోడు కాబట్టి టైప్ కాస్టింగ్ చేయాలి. బికాజ్ మెలాక్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్, అందుకని టైప్ కాస్టింగ్ చేయాలి. సో మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో ఇలా చేస్తే మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. తర్వాత ఒక ఎలిమెంట్ని రీడ్ చేయండి. ఇక నేను సి లాంగ్వేజ్ ఇచ్చిస్తున్నాను. మన ఇష్టం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సేమ్ సింటాక్స్. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద స్టాక్. సో ఏ ఎలిమెంట్ ఏతో మనం ఎంటర్ చేయాలో సో దాన్ని మనము రీడ్ చేయాలి. సో స్కాన్ ఆఫ్ %d, %ELE.
సో ఈఎల్ఈ అని ఒక వేరియబుల్ని గ్లోబల్ సెక్షన్లో డిక్లేర్ చేద్దాము, బికాస్ దాన్ని మనం పుష్లో పెడతాము, పాప్లో పెడతాము. తర్వాత నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో ఆ ఎలిమెంట్ని స్టోర్ చేయాలి. తర్వాత న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ స్టోర్ చేయాలి. తర్వాత లిస్ట్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. సో లిస్ట్ ఎంటీ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ TOS ఈజ్ నల్ దెన్ వీ కెన్ సే దట్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సో ఇఫ్ TOS డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ వీ కెన్ సే దట్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సో లిస్ట్ ఎంటీ అయితే మనం ఏం చేయాలి? TOSని న్యూ దగ్గర పెట్టాలి. ఎల్స్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఇఫ్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, అప్పుడు ఏం చేయాలి మనము? సెకండ్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్కి అలా లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో న్యూ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు TOS. తర్వాత టాస్ని ఏం చేయాలి మనము? న్యూ దగ్గర పెట్టాలి. తర్వాత టాస్ న్యూ దగ్గర పెట్టాలి, ఎల్స్ని క్లోజ్ చేయండి, తర్వాత పుష్ ఫంక్షన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనము డయాగ్రామ్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఏంది? న్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ మెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సపోజ్ పుష్ ఫంక్షన్ ఒకసారి కాల్ చేసామనుకోండి. సో ఫస్ట్ నోడ్కి మెమొరీ అనేది అలకేట్ అయింది. ఇలా ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇలా అలకేట్ అయింది. నేమ్ ఆఫ్ ద నోడ్ ఏంది? న్యూ, అడ్రస్ 1000 అనుకోండి. తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద డేటా టు బి ఇన్సర్టెడ్, ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. స్కాన్ ఆఫ్ %d, %ELE. సపోజ్ ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేసామనుకోండి. నెక్స్ట్ న్యూ యారో డేటా ఈజ్ ఈక్వల్ టు ELE. ఇది న్యూ, ఇది డేటా ఫీల్డ్. సో ఈ డేటా ఫీల్డ్లో మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ న్యూ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో న్యూ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ టాస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇనిషియల్గా టాస్ అనేది నల్ దగ్గరే ఉంటుంది కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. సో టాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇనిషియల్గా స్టాక్ ఎంటీగా ఉంది, అంటే లిస్ట్ ఎంటీగా ఉంది కాబట్టి మనం టాస్ని ఏం చేయాలి? న్యూ దగ్గర పెట్టాలి. ఇక న్యూ అంటే 1000 అమ్మ, న్యూ యారో డేటా అంటే 10, న్యూ యారో నెక్స్ట్ అంటే నల్లు. సో కాబట్టి టాస్ ఇప్పుడు మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? టాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే టాస్ని 1000 దగ్గర ప్లేస్ చేయాలి. సపోజ్ ఇంకొకసారి పుష్ ఫంక్షన్ని కాల్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి? నోడ్కి మెమొరీ అలకేట్ చేయాలి. సో అలకేట్ చేస్తున్నాను. సో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 2000, నేమ్ ఆఫ్ ద నోడ్ న్యూ. కాబట్టి ఏమైంది? ప్రీవియస్గా ఉన్నది ఇది అరైజ్ అయిపోతుంది. ఎందుకని? ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఏలో రీసెంట్ వాల్యూ 20 ఉంటుంది, 10 అనేది అరైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ని రీడ్ చేయాలి. లెట్ ద ఎలిమెంట్ ఈజ్ 20. నెక్స్ట్ న్యూ యారో డేటా ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్. సో డేటా ఫీల్డ్ 20 పెట్టండి. న్యూ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ టాస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్. బట్ వాట్ ఈస్ టాస్? టాస్ ఎక్కడుంది? 1000 దగ్గర ఉంది. 1000 డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్. కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే దాని అర్థం ఏంటి? స్టాక్ అనేది ఎంటీ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్కి లింక్ పెట్టాలి. అంటే స్టేట్మెంట్ ఏంది? న్యూ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాస్. ఇది న్యూ అమ్మ, ఇది డేటా ఫీల్డ్, ఇది నెక్స్ట్ ఫీల్డ్. అంటే న్యూ యారో నెక్స్ట్ అంటే ఈ ఫీల్డ్లో మనం ఏం చేయాలి? టాస్ అంటే ఏంది? 1000, అంటే ఈ 1000ని మనం స్టోర్ చేయాలి. ఇలా స్టోర్ చేస్తే ఏమవుతుందంటే ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి లింక్ అనేది ఇట్లా లాజికల్గా ఇంటర్నల్గా ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ టాస్ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి? టాప్ ఆఫ్ ద నోడ్ దగ్గర ఉండాలి. టాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే ఏమవుతుంది? వాట్ ఈజ్ న్యూ? న్యూ అంటే 2000. సో ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో టాస్ అనేది 2000 దగ్గరకు వస్తుంది. అలా ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నౌ లెట్ us see the next operation, that is pop operation. సో మనకి పాప్ అంటే తెలుసు. సో వాట్ ఈస్ పాప్? సో పాప్ అంటే ఏంది? డిలీటింగ్ ఎన్ ఐటెం ఫ్రమ్ ద స్టాక్. సో ఒక స్టాక్ నుంచి ఒక ఐటెంని కనుక మనం డిలీట్ చేస్తే దాన్ని పాప్ అంటాము. సో డిలీటింగ్ ఎన్ ఐటెం ఫ్రమ్ ద స్టాక్. సో టాప్ ఎన్ నుంచే పర్ఫామ్ చేస్తాము. పుష్ కానీ పాప్ కానీ దేనైనా టాప్ ఎన్ నుంచే పర్ఫామ్ చేస్తాము. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక 3 నోడ్స్తో ఒక స్టాక్ని క్రియేట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ నోడ్ అనుకోండి, టాప్ నోడ్ యొక్క అడ్రస్ 3000 అనుకోండి. నెక్స్ట్ దాని తర్వాత నోడ్ ఇది అనుకోండి. సో దీని యొక్క అడ్రస్ 2000 అనుకోండి అమ్మ. అది యాక్చువల్గా అయితే అడ్రస్లు 1000, 2000లో ఉండవు. అడ్రస్ అంటే హెక్సాడెసిమల్ నోటేషన్స్లో ఉంటాయి. బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్ వీఆర్ టేకింగ్ డెసిమల్ వాల్యూస్. సో ఇక్కడ 10 ఉందనుకోండి అమ్మ. సో ఇక్కడ ఇనిషియల్గా నల్ ఉంటుంది. సో ఇక్కడ 20 అనుకోండి. సో ఇక్కడ ఏముంటుంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. 30 అనుకోండి, 2000,
2000 ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక లింక్ ఫామ్ అవుతుంది. సో టాస్ అనేది అక్కడ మనకి 3000 దగ్గర ఉంది. సో ప్యారలల్గా మనం ఏం చేద్దామంటే కోడింగ్ యాజ్ వెల్ యాజ్ డయాగ్రామ్ రాద్దాం. సో వాయిడ్ పాప్. సో పాప్ చేయాలి అంటే ఇనిషియల్గా మనం స్టాక్ అనేది ఎంటీ కాదు చెక్ చేయాలి. స్టాక్ కనుక ఎంటీ అయితే మనం పాప్ చేయలేము. స్టాక్ ఎంటీగా లేకపోతేనే, అంటే స్టాక్లో సమ్ ఎలిమెంట్స్ ఉంటేనే మనం పాప్ చేయగలము. స్టాక్ ఎప్పుడు ఎంటీ అని చెప్పొచ్చు, ఇఫ్ TOS double is equal to null, then we can say that stack is empty. సపోజ్ TOS అనేది నాట్ ఈక్వల్ టు నల్ అనుకోండి, అప్పుడు మనం పాప్ చేయొచ్చు. ఇక్కడ మనం ట్రావర్సింగ్ కోసం ఏం చేస్తున్నామంటే టెంప్ అనే ఒక నోడ్ని యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఇనిషియల్గా మనం ఏం చేద్దామంటే టెంప్ని TOS దగ్గర పెడదాము. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు TOS. సో TOS అంటే ఏంది, 3000. సో టెంప్ అనేది 3000 దగ్గర ప్లేస్ అయింది. సో మనం TOSలో ఉన్న డేటాని డిలీట్ చేసేద్దాము, డిస్ప్లే చేద్దాము. printf deleted element is %d TOS యారో డేటా అని రాయొచ్చు, లేదంటే టెంప్ యారో డేటా అని రాయొచ్చు. సో TOS అంటే ఏంది 3000 యొక్క డేటా అంటే ఏంది 30. సో అది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఫిజికల్గా ఏం డిలీట్ చేయట్లేదమ్మా. ప్రీవియస్గా టాస్ అనేది 3000 దగ్గర ఉంది, ఇప్పుడు మనం 3000 దగ్గర నుంచి 2000కి మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, వై బికాజ్ మనం డిస్ప్లేయింగ్ అప్పుడు టాప్ దగ్గర నుంచే డిస్ప్లే చేస్తాము. సో ఇప్పుడు మనం ఈ నోడ్ని డిలీట్ చేయాలి కాబట్టి, సో డిలీట్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే ఆ నోడ్ని దాని యొక్క నెక్స్ట్ నోడ్లో పెట్టాలి. సో టాస్ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో నెక్స్ట్. ఇక్కడ టాస్ అంటే ఏంది 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది 2000 ఉంది. సో ఇప్పుడు టాస్ అనేది ఏమవుతుందంటే 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో టాస్ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో నెక్స్ట్. సో టాస్ అంటే 3000 అమ్మ, 3000 నెక్స్ట్ అంటే 2000. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే టాస్ అనేది 3000 దగ్గర నుంచి 2000కి వస్తుంది. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నల్ పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఉన్న లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నల్ పెట్టేస్తే అది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాలంటే టెంప్ యొక్క మెమోరీని ఫ్రీ చేయొచ్చు. సో ఫ్రీ చేస్తే ఏం చేయొచ్చు, మనము ఆ మెమోరీని సమ్ అదర్ నోడ్స్కి అలొకేట్ చేయొచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ మెమోరీని సమ్ అదర్ నోడ్కి అలొకేట్ చేస్తుంది. సో సపోజ్ ఇంకొకసారి మీరు పాప్ చేయాలి అనుకోండి. సో ఇంకోసారి పాప్ ఫంక్షన్ కాల్ చేశాము, ఇఫ్ టాస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో బట్ వాట్ ఈస్ టాస్ 2000 డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాస్. ఇప్పుడు ఈ నోడ్ అనేది లేదు ఇంకా అసలు మనకి. ఓకే, సో ఇప్పుడు టెంప్ అనేది ఎక్కడికి వస్తుంది, 2000 దగ్గరకు వస్తుంది. printf deleted element is టాస్ యారో డేటా %d టాస్ యారో డేటా. సో 2000 యొక్క డేటా అంటే ఏంది 20. సో 20 అనేది డిస్ప్లే అవుతుంది. సో టాస్ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో నెక్స్ట్. సో టాస్ అనేది ఎక్కడ ఉంది, 2000 దగ్గర ఉంది. 2000 నెక్స్ట్ అంటే ఏంది 1000. సో కాబట్టి ఇప్పుడు టాస్ అనేది ఏమైంది 2000 దగ్గర నుంచి 1000 దగ్గరికి ప్లేస్ అవుతుంది. 2000 దగ్గర నుంచి 1000 దగ్గర ప్లేస్ అవుతుంది. టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. టెంప్ ఎక్కడ ఉంది 2000 దగ్గర ఉంది. సో ఇప్పుడు 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ నల్ పెడితే ఏమైంది, ఈ లింక్ అనేది బ్రేక్ అవుతుంది. ఫ్రీ ఆఫ్ టెంప్ అంటే ఏంది, ఈ మెమోరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది పాప్ ఆపరేషన్. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే పీప్ ఆపరేషన్. పీప్ ఆపరేషన్ అంటే ఏంది, స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేయాలంతే. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిలీటెడ్ ఎలిమెంటీస్ అని ఉంది కదా, ఇక్కడ ఏం రాస్తామంటే టాప్ మోస్ట్ ఎలిమెంటీస్ %d టాస్ యారో డేటా. సో పీప్ చేసేటప్పుడు ఇంకా ఈ 3 స్టేట్మెంట్స్ అవసరం లేదు. వై బికాజ్ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే దాన్ని డిస్ప్లే చేయడమే పీప్ ఆపరేషన్ అంటే. సో కోడింగ్ అప్పుడు మీరు దీన్ని చూస్తారు, తర్వాత ఇంప్లిమెంటేషన్ చూద్దాము. సో లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే డిస్ప్లే ఆపరేషన్. స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్తో వర్క్ అయింది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంది, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫస్ట్ అవుట్ అవుతుంది, అంటే ఫస్ట్ డిలీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక స్టాక్ని క్రియేట్ చేద్దాము 3 ఎలిమెంట్స్తో. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ అమ్మ. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 1000 అనుకోండి. సో ఇక్కడ 10 ఉంది, నల్ ఉంది. సో అంటే స్టాక్లో ఇనిషియల్గా 10 ఉంది. సో తర్వాత ఇంకొక ఎలిమెంట్ క్రియేట్ చేయండి, ఇంకొక నోడ్ని క్రియేట్ చేయండి. సో 2000. సో 20ని స్టోర్ చేసాము. ఇక్కడ ఏం చేయాలి, మనం 1000 స్టోర్ చేస్తే కనుక ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఇలా లింక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంకొక నోడ్ని క్రియేట్ చేయండి. సో 3000. సో ఇక్కడ 30ని స్టోర్ చేసాము. ఇక్కడ 2000 స్టోర్ చేస్తే ఏమవుతుంది,
ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఒక లింక్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ 10 ఉంది, సో 10 పైన 20 ఉంది, సో 20 పైన 30 ఉంది. సో ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ దేన్ని డిస్ప్లే చేయాలి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్ 10, 20, 30లో మనం లాస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంది? 30. కాబట్టి ఫస్ట్ 30 డిస్ప్లే చేయాలి, తర్వాత 10 డిస్ప్లే చేయాలి, తర్వాత 30 డిస్ప్లే చేయాలి, 20 డిస్ప్లే చేయాలి, 10 డిస్ప్లే చేయాలి. ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీయో కాదు చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? ఇఫ్ టాస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు నల్ వీ కెన్ సే దట్ స్టాక్ ఈజ్ ఎంటీ. అదర్వైజ్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ట్రావర్సింగ్ కోసం టెంప్ అనే నోడ్ని యూజ్ చేస్తున్నాము. సో టెంప్ని టాస్ దగ్గర పెట్టండి, సో టెంప్ని 3000 దగ్గర పెట్టాము. తర్వాత ఎవ్రీ టైం టెంప్ని చెక్ చేయండి, అది ఈక్వల్ టు నల్లా నాట్ ఈక్వల్ టు నల్లా అని. వై? బికాజ్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది? నల్ ఉంది. సో నల్ వచ్చేంత వరకు డిస్ప్లే చేసుకుంటూ పోవటమేనమ్మా. వైల్ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ప్రింట్ ఆఫ్ %d/n, టెంప్ యారో డేటా. సో ఇనిషియల్గా మనకి టెంప్ ఎక్కడ ఉంది? 3000 దగ్గర ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ. ప్రింట్ ఆఫ్ %d, టెంప్ యారో డేటా. 3000లో ఉన్న డేటా ఎంత? 30. సో 30 డిస్ప్లే అయింది. /n రాసాం కాబట్టి కర్సర్ కింద లైన్కి వచ్చింది. తర్వాత ఏం చేయాలి? 2000లో ఉన్న డేటా ప్రింట్ చేయాలి. అంటే టెంప్ని 3000 దగ్గర నుంచి 2000కి పెట్టాలి. అంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ ఎక్కడ ఉంది? 3000 దగ్గర ఉంది. 3000 యొక్క నెక్స్ట్ అంటే ఏంది? 2000. సో కాబట్టి ఇప్పుడు టెంప్ అనేది ఏమైంది? 3000 దగ్గర నుంచి 2000కి వస్తుంది. సో ఇంకొకసారి వైల్ లూప్ కండిషన్ చెక్ అయ్యింది. 2000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ. 2000లో ఉన్న డేటా ఎంత? 20. సో 20 అనేది ప్రింట్ అవుతుంది. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. 2000 నెక్స్ట్లో ఏముంది? 1000 ఉంది. సో కాబట్టి టెంప్ అనేది ఏమైంది? 2000 దగ్గర నుంచి 1000 దగ్గరికి ప్లేస్ అవుతుంది. సో ఇంకొకసారి చెక్ అయింది కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, 1000 నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ట్రూ. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. సో 1000లో ఉన్న డేటా ఏంది? 10. సో 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. 1000 యొక్క నెక్స్ట్లో ఏముంది? నల్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు టెంప్ అనేది ఎక్కడ ప్లేస్ అయింది? నల్ దగ్గర ప్లేస్ అయింది. వైల్ నల్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో కంట్రోల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద corresponding function. So this is about stacks using linked list. Now let us see the program implementation. Okay, so program నేను ఆల్రెడీ టైప్ చేసేసాను, ఎగ్జిక్యూట్ చేశాను టర్బో సిలో. సో ఒకసారి టర్బో సి ఓపెన్ చేద్దాము. టీసీ ఆల్ట్ ఎఫ్ లోడ్ చేద్దాము. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే stacks2. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ stdio.h లో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేయాలి అంటే stdio.h పెట్టాలి. నెక్స్ట్ కానేవో.hలో clr, ser, getch ఫంక్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేయాలంటే కానేవో.h పెట్టాలి. ఎందుకు యూజ్ చేసామంటే ఈ ప్రోగ్రాంలో మనం నోడ్కి మెమోరీ అలొకేట్ చేయడానికి malloc అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ డిలీట్ చేసినప్పుడు ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. దోస్ 2 functions ఆర్ అవైలబుల్ ఇన్ alloc function, alloc library. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ alloc.h. సో స్ట్రక్చర్ని డిక్లేర్ చేసాము. ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. సో 3 నోడ్స్కి ఉన్నాయి, 3 స్ట్రక్చర్ వేరియబుల్స్ ఉన్నాయి, టాసు, న్యూ, టెంప్. సో ఇక్కడ మనకి టోటల్లీ 4 ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని డిక్లేర్ చేసాము. యాజ్ వెల్ యాజ్ ELE అనే ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నాము. సో మెయిన్ ఫంక్షన్లో మెనూ డిస్ప్లే చేసాము. 1 అంటే పుష్, 2 అంటే పాపు, 3 అంటే పీపు, 4 అంటే డిస్ప్లే. అదర్ దాన్ దీస్ 4 మనం ఏది ఇచ్చినా సరే ఎగ్జిట్లోకి వెళ్ళిపోతాము. ప్రింట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్, స్కాన్ ఆఫ్ %d, %ch, స్విచ్ ఆఫ్ ch. కేస్ 1 అంటే పుష్, బ్రేక్ యూజ్ చేయకపోతే రిమైనింగ్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అమ్మ. కేస్ 2 అంటే పాపు బ్రేక్, కేస్ 3 అంటే పీపు బ్రేక్, కేస్ 4 డిస్ప్లే బ్రేక్. అదర్ దాన్ 1 to 4 కనిపిస్తే ఎగ్జిట్ ఫంక్షన్. నెక్స్ట్ స్విచ్ని క్లోజ్ చేసాము. తర్వాత ఇది వైల్ ఆఫ్ 1 అంటే ఏంటంటే కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ అవుతుంది. 1 అంటే కండిషన్ ఆల్వేస్ ట్రూ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే అదర్ దాన్ 1 to 4 ఇచ్చారో అప్పుడే మనము ప్రోగ్రామ్ నుంచి బయటకు రాగలము. ఓకే, సో గెట్ ch, తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. సో పుష్ ఫంక్షన్ చూడండి. సో ఫస్ట్ మెమొరీ అలొకేట్ చేసాము, ఎలిమెంట్ రీడ్ చేసాము, ఎలిమెంట్ని డేటా ఫీల్డ్లో పెట్టాము, నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టాము, స్టాక్ అనేది ఎంటీ కాదు చెక్ చేసాము. టాస్లో కనుక నల్ ఉంటే స్టాక్ ఎంటీ. సో టాస్ న్యూ దగ్గర పెట్టాము, లేదంటే న్యూ నోడ్ నుంచి టాస్కి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి.
సో న్యూ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాస్ న్యూ దగ్గర పెట్టాం. సో ఆల్రెడీ డయాగ్రామ్స్తో నీట్గా డిస్కస్ చేసాము. నెక్స్ట్ పాప్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. టాస్లో కనుక నల్ ఉంటే స్టాక్ ఎంటీగా ఉంటుంది, ఎల్స్ లేకపోతే ఇక్కడ టెంప్ని టాస్ దగ్గర పెట్టాను. ఇక్కడ ఈఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో డేటా అని ఈఎల్ఈలో పెట్టుకున్నాను. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు ఈఎల్ఈ రాశాను. డిలీటెడ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ ఈజ్ %d, ఈఎల్ఈ. తర్వాత ఏంది, డిలీట్ చేసిన తర్వాత స్టాక్ నెక్స్ట్ నోడ్ దగ్గర పెట్టాలి. సో టాస్ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో నెక్స్ట్. తర్వాత ఏం చేయాలి, మనం డిలీట్ చేసిన నోడ్ ఉంది కదా, దానికి లింక్ని బ్రేక్ చేసాము. మీకు కావాలంటే ఫ్రీ ఆఫ్ టెంప్ అని కూడా తర్వాత పెట్టచ్చు. నెక్స్ట్ పీప్ అంటే ఏంది, డిస్ప్లేయింగ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. సో ఫస్ట్ డిస్ప్లే చేయాలి అంటే ఏం చేయాలి, టాప్ మోస్ట్ ఎలిమెంట్ డిస్ప్లే చేయాలి అంటే అసలు స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. స్టాక్ ఎంటీ అయితే మీరు డిస్ప్లే చేయలేదు. సో ఇఫ్ టాస్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు నల్, ప్రింట్ ఆఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ, ఎల్స్ జస్ట్ డిస్ప్లే ద డేటా. ప్రింట్ ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు టాస్ యారో డేటా, ప్రింట్ ఆఫ్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఈజ్ %d, ఈఎల్ఈ. ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈఎల్ఈ వీ కెన్ రైట్ టాస్ యారో డేటా. తర్వాత ఇంకా ఏ మ్యానిపులేషన్స్ అవసరం లేదమ్మా. బట్ మనము పాప్లో ఏం చేస్తున్నాము, టాస్ని తర్వాత పెట్టాలి, టెంపుల్లో నెక్స్ట్ ఫీల్లో నల్ పెట్టాలి. పీప్లో ఇంకేం అవసరం లేదమ్మా. సో డిస్ప్లే అంటే సింపుల్గా డిస్ప్లే చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం స్టాక్ ఎంటీయో కాదు చెక్ చేయాలి. టాస్లో కనుక నల్ ఉంటే స్టాక్ ఎంటీ. సో లేదంటే ఏం చేయాలి, ఇట్లా ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాము, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాస్, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, ప్రింట్ ఆఫ్ %d, టెంప్ యారో డేటా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. తర్వాత వైల్ క్లోజ్ చేసాము, ఎల్స్ క్లోజ్ చేసాము, డిస్ప్లే ఫంక్షన్ క్లోజ్ చేసాము. సో కంపైల్ చేస్తున్నాను, 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. సో రన్ చేస్తున్నాను. సో 1 అంటే పుష్ అమ్మ, 2 అంటే పాప్, 3 అంటే పీప్, 4 అంటే డిస్ప్లే. సపోజ్ ఇనిషియల్గా 4 పెట్టాను, సో స్టాక్ ఈజ్ ఎంటీ అని వచ్చింది, బికాస్ స్టాక్లో ఏం ఎలిమెంట్స్ లేవు. సపోజ్ నేను పాప్ చేయాలనుకుంటున్నాను, స్టాక్ అనేది ఎంటీగా వచ్చింది. పీప్ చేయాలనుకుంటున్నాను, స్టాక్ ఎంటీగా వచ్చింది. అందుకని అమ్మ రాయాల్సింది పాపు పీపు డిస్ప్లేలో. అంటే యువర్ చాయిస్ 1, 11 అనే ఎలిమెంట్ ఇచ్చాను. ఇప్పుడు డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది, 11. ఇప్పుడు స్టాక్లో ద టాప్ పీప్ చేస్తే ఏమవుతుంది, ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది, అది డిస్ప్లే అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇంకొక పుష్ చేయండి, 22. ఇలా ఎన్ని పుష్ చేసినా సరే మనకి ఇక్కడ ఏమి ఫుల్ అనే కండిషన్ రాదమ్మా, బికాజ్ లింక్ లిస్ట్లో ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు, అన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే చేస్తే చూసారా, సో లాస్ట్ ఏది ఇన్సర్ట్ చేసాం, 32, అది ఫస్ట్లో వచ్చింది. సో 32, 22, 1. ఇప్పుడు మీరు పీప్ చేశారనుకోండి, స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, 33. సో 33 అనేది అవుట్పుట్ కింద వస్తుందమ్మా. ఇప్పుడు పాప్ చేశాను, పాప్ చేస్తే ఏమైంది, 33 పాప్ అయింది. ఇప్పుడు డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, 33 పాప్ అయింది కాబట్టి 22, 11 వస్తుంది. ఇప్పుడు పీప్ చేస్తే ఏమైంది, ఇప్పుడు పీప్ చేస్తే ఏమవుతుంది, స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, 22. సో 22 వచ్చిందమ్మా. మళ్ళీ పాప్ చేస్తే 22 పాప్ అయిందమ్మా, మళ్ళీ పాప్ చేస్తే 11 పాప్ అయిందమ్మా, మళ్ళీ పాప్ చేస్తే స్టాక్ ఈజ్ ఎంటీ అని వచ్చిందమ్మా. సో ఇది మనకి స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ అమ్మా. సో నేను డిస్క్రిప్షన్లో నా బ్లాగ్లో ఆల్రెడీ కోడ్ పెట్టానమ్మా, డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక బ్లాగ్కి వెళ్తారు. సో అక్కడ ప్రోగ్రామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో కాపీ ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు మనం ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకుందాము. మేజర్గా మనకి స్టాక్ అప్లికేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, స్టాక్ అప్లికేషన్స్. సో మేజర్గా 3 అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ evaluation of postfix expression, second one infix to postfix conversion, third one balancing symbols or delimiter matching. ఇప్పుడు మనం postfix expression ఎలా evaluate చేయాలని నేర్చుకుందాము. ఫస్ట్ వాట్ ఈస్ postfix expression? postfix expression అంటే ఏం లేదు, పోస్ట్ అంటే లాస్ట్, అంటే ఆపరేటర్ అనేది లాస్ట్లో ఉంటుంది, ఆపరేటర్ ముందు ఆపరెంట్స్ ఉంటాయి. దీన్ని మనం postfix expression అంటాము. సో పోస్ట్ అంటే లాస్ట్, ఆపరేటర్ అపియర్స్ లాస్ట్, ఆపరేటర్ ముందు ఆపరెంట్స్ ఉంటాయి. సపోజ్ మనకి 4x3 అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని ఎలా రాస్తామంటే 4 3 స్టార్. సో ఆపరేటర్ అనేది లాస్ట్లో ఉంది, ఆపరేటర్ ముందు ఆపరెంట్స్ ఉంటాయి. సో అల్గారిథం చూద్దాం. ఫస్ట్ టు ఇవాల్యుయేట్ ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ యూజ్ ద స్టాక్. సో ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి అంటే స్టాక్ని యూజ్ చేస్తాము. సో అందుకనే స్టాక్ అప్లికేషన్ అనేది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఫర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద స్టాక్ వీ కెన్ స్టోర్ ఓన్లీ ఆపరెంట్. వై? బికాజ్ ఇక్కడ మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాము. సో ఇవాల్యుయేట్ చేయడం కోసం స్టాక్లో ఆపరెంట్ని స్టోర్ చేస్తాము. సో ఆపరెంట్ స్టోర్ చేస్తాం కాబట్టి ఆ స్టాక్ని మనం ఏమంటామంటే ఆపరెంట్ స్టాక్ అంటాము.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, విచ్ స్టాక్ ఈజ్ యూజ్డ్ వైల్ ఇవాల్యుయేటింగ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్? ఆపరెంట్ స్టాక్. ఇప్పుడు అల్గారిథం చూద్దాము. ఇక్కడ ఇన్పుట్ ఏంది? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అవుట్పుట్ ఏంది? రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము, దానికి అవుట్పుట్ అనేది ఒక వాల్యూ వస్తుంది. లెట్ us see the algorithm. Repeat the following steps while reading the postfix expression. If the read symbol is an operand, then push the symbol onto the stack. సో ఒక ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. Let us see the second step. If the read symbol is an operator, then pop the topmost 2 items of the stack and apply the operator on them and then push back the result onto the stack. అంటే ఆపరేటర్ కనుక రీడ్ చేస్తే మనం ఏం చేయాలి అంటే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ 2 ఐటమ్స్ని పాప్ చేయాలి. పాప్ చేసి ఏదైతే ఆపరేటర్ ఉందో ఆ ఆపరేటర్ని ఆ టాప్ మోస్ట్ 2 ఐటమ్స్ మీద అప్లై చేసి రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేయాలి. ఓకే, సో చాలా చాలా సింపుల్. ఆపరెంట్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి? స్టాక్లోకి ఆ ఆపరెంట్ని పుష్ చేస్తాము. అలా కాకుండా ఆపరేటర్ కనుక రీడ్ చేస్తే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ 2 ఆపరెంట్స్ని పాప్ చేసి ఆ కరస్పాండింగ్ ఆపరేషన్ మనం అప్లై చేసి ఆ రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఫైనల్లీ ద స్టాక్ హ్యాస్ ఓన్లీ 1 ఐటమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రీడింగ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దట్ ఐటమ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, లెట్ us see the example. సో టోటలీ ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ 2 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేసి ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది 6523 ప్లస్ 8 స్టార్ ప్లస్ 3 ప్లస్ స్టార్. ఓకే, సో ఇది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది? 6 ఉంది. 6 అంటే ఆపరెండ్, 5 అంటే ఆపరెండ్, 2 అంటే ఆపరెండ్, 3 అంటే ఆపరెండ్. సో ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. సో పాయింట్స్ రాసేసేయండి. 6 5 2 3 ఆర్ సో 6 5 2 3 అనేవి ఏంది? ఆపరెంట్స్. సో పుష్ దెమ్ ఆన్ టు ద స్టాక్. ఆపరెంట్స్ కనుక రీడ్ చేస్తే మనం ఏం చేయాలి? వాటిని మనం స్టాక్లోకి పుష్ చేయాలి. సో స్టాక్లోకి పుష్ చేసేసేయండి. సో వేటిని పుష్ చేయాలి? 6 5 2 3. సో 6 5 2 3. సో 6 అనేది 0 దగ్గర స్టోర్ అవుతుంది, 0 ఇండెక్స్. 5 అనేది 1 దగ్గర స్టోర్ అవుతుంది, 2 అనేది 2 దగ్గర స్టోర్ అవుతుంది, 3 అనేది 3 దగ్గర స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు టాప్ అనేది 3 దగ్గర ఉంది. నెక్స్ట్ దేని రీడ్ చేసాము? ప్లస్ అంటే ఆపరేటర్ రీడ్ చేసినప్పుడు ఏం చేయాలి? స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ 2 ఆపరెంట్స్ని పాప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆపరెంట్ టాప్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. 3లో ఉన్న ఆపరెంట్ ఏంది? 3. సో ఆ 3ని మనం ఏం చేయాలి అంటే OP2లోకి పెట్టాలి. OP2లోకి ఫస్ట్లో ఉన్న ఆపరెంట్ పెట్టాలి. సో పాప్ చేసేసాను, దాన్ని ఇక్కడ పెట్టాను. తర్వాత OP1లోకి ఏది పెట్టాలి? 2లో ఉన్న ఐటమ్. ఇక్కడ 2లో ఉన్న ఐటమ్ ఏంది? 2లో 2నే ఉంది కాబట్టి దాన్ని కూడా పాప్ చేసి 2లో పెట్టండి. ఓకే, సో ఇప్పుడు మనకి టాప్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 2లో 3లో మనకి ఎటువంటి ఐటమ్ లేదు కాబట్టి ఇప్పుడు టాప్ మనకి ఎక్కడ ఉంటుంది? 2లో ఎటువంటి ఐటమ్ లేదు, 3లో ఐటమ్ లేదు. సో టాప్ ఎక్కడ ఉంటుంది? 1 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ ఆపరేటర్ని పాప్ చేసాము? ప్లస్ని పాప్ చేసాము. ఇక్కడ మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే OP1 ప్లస్ OP2. పాప్ చేసినప్పుడు మాత్రము ఫస్ట్ ఆపరెంట్ని OP2లో పెట్టాలి, సెకండ్ ఆపరెంట్ని OP1లో పెట్టాలి. బట్ రిజల్ట్ని మాత్రం ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి? OP1 ప్లస్ OP2 పర్ఫామ్ చేయాలి, OP2 ప్లస్ OP1 కాదు. బికాజ్ ప్లస్కి ప్రాబ్లం లేదు, మైనస్కి, డివిజన్కి, మాడ్యూల్కి డిఫరెన్స్ వస్తుంది. సో OP1 అంటే 2, OP2 అంటే 3. సో 2 ప్లస్ 3 అంటే ఏంటి? 5. ఇప్పుడు దాన్ని మనం 5 ఏం చేయాలి? పుష్ ఆన్ టు ద స్టాక్. సో అదే కదా మనం నేర్చుకుంది. ఒక ఆపరేటర్ కనుక రీడ్ చేస్తే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ 2 ఆపరెంట్స్ని పాప్ చేయాలి, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఆ రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఇప్పుడు చూడండి అమ్మా. సో ఇప్పుడు మనకి స్టాక్లో ఏముంటుంది? ప్రీవియస్గా ఉన్న ఐటమ్స్ ఏంది? 6 5. ఇప్పుడు 6 5 పైన ఏం పెట్టాలి మనము? 2 ప్లస్ 3 చేస్తే మనకి రిజల్ట్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో ఆ 5ని మనం పుష్ చేయాలి. ఓకే, సో 0 1 2. సో టాప్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. టాప్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఉన్న ఆపరెండ్ ఏంది? నెక్స్ట్ ఉన్న సింబల్ ఏంది? 8. 8 అనేది ఆపరెండే కాబట్టి ఏం చేయాలి మనము? స్టాక్లోకి పుష్ చేయాలి. సో 8 ఆపరెండే కాబట్టి స్టాక్లోకి పుష్ చేశాను. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటుంది? టాప్ 3 దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనకి టాప్ ఎక్కడ ఉంటుంది? 3 దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్
8 అయిపోయింది. నెక్స్ట్ స్టార్ అంటే ఆపరేటర్ కాబట్టి ఏం చేయాలి, టాప్ మోస్ట్ 2 ఆపరెంట్స్ని పాప్ చేయాలి. సో OP2 అనేది టాప్ మోస్ట్ ఆపరెంట్ని OP2లో పెట్టాలి. ఇక్కడ 8ని పాప్ చేసేసేయండి. సో పాప్ చేసిన దాన్ని OP2లో స్టోర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఉన్న ఆపరెంట్ ఏంది, నెక్స్ట్ టాప్ ఎక్కడికి వస్తుంది, 2 దగ్గరకు వస్తుంది. సో 2లో మనకున్న ఆపరెంట్ ఏంది 5. సో ఈ 5ని మనం పాప్ చేయాలి. సో ఏం చేయాలి, ఈ 5ని పాప్ చేయాలి. సో పాప్ చేసిన దాన్ని OP1లో పెట్టాము. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, OP1 స్టార్ OP2. OP1 అంటే 5, OP2 అంటే 8. సో 5 into 8 అంటే ఎంత, 40. సో ఇప్పుడు 40ని మనం ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో ప్రీవియస్గా ఉన్నది ఏంది 6, 5 అనేది ప్రీవియస్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 40ని స్టాక్లోకి పుష్ చేయాలి. ఓకే, సో 0, 1, 2. సో స్టార్ అయిపోయింది. తర్వాత ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంది, ఆపరేటర్ రీడ్ చేసినప్పుడు ఏం చేయాలి, పాప్ చేయాలి. సో ఫస్ట్ 40ని పాప్ చేయండి. సో 40ని ఎందులో పెట్టాలి, OP2లో పెట్టాలి. సో OP2 ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ OP1 OP1లో ఏమొస్తుంది, నెక్స్ట్ ఐటమ్ అంటే ఏంది 5. సో 5 అనేది OP1లోకి వస్తుంది. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ప్లస్ OP1 ప్లస్ OP2 ఎంత, 40 ప్లస్ 5 48. సో ఈ 45ని ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో ప్రీవియస్గా 6 ఉందమ్మా, ఇప్పుడు మనం 45ని పుష్ చేయాలి. 0, 1. సో ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది 3 అంటే ఆపరెంట్ కాబట్టి కళ్ళు మూసుకొని మనం స్టాక్లోకి పుష్ చేసేయచ్చు. సో 0, 1, 2. 0, 1, 2. సో టాప్ అనేది 2 దగ్గర ఉంది. నెక్స్ట్ ఏంది ప్లస్ అంటే ఏంది ఆపరేటర్ కాబట్టి పాప్ చేయాలి. సో OP2లోకి టాప్ మోస్ట్ వస్తుంది, OP1లోకి తర్వాత వస్తుంది. 45, 3. సో 3 పాప్ అయిపోయింది, 45 పాప్ అయిపోయింది. ఓకే, 45 పాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ప్లస్ 45 ప్లస్ 3 అంటే ఎంత, 48. సో ఇప్పుడు 6 ప్రీవియస్గా ఉంది, 48ని స్టాక్లోకి పుష్ చేశాము. లాస్ట్లో ఏముంది, స్టార్ ఉంది. స్టార్ అంటే ఆపరేటర్ కాబట్టి రెండింటిని పాప్ చేసేసేయండి. OP2లోకి 48 వస్తుంది, OP1లోకి 6 వస్తుంది. ఆ రిజల్ట్ ఎంత వస్తుంది, 48 into 6 అంటే 6 8s are 48. 6 into 4 24, 24 plus 4 28. సో 288 అనేది రిజల్ట్. సో ఈ విధంగా మనము చేస్తాము. ఓకే, ఆపరెంట్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. ఆపరేటర్ కనుక రీడ్ చేస్తే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ 2 ఆపరెంట్స్ పాప్ చేసి రిజల్ట్ని మనం పుష్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. సో చిన్న డౌట్స్ ఏమైనా ఉంటాయి క్లారిఫై అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక స్టాక్ కావాలి. సో డైరెక్ట్గా ఒకే ఒక స్టెప్లో చేసేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, 7, 2, 3. 7, 2, 3 అనేవి ఆపరెంట్స్. సో కాబట్టి ఇలా స్టాక్లోకి పుష్ చేసేసాను. సో 0, 1, 2. సో టాప్ అనేది 2 దగ్గర ఉంది. నెక్స్ట్ ఏంది, ప్లస్ అంటే ఏం చేయాలి, మనము ఆ 2 పాప్ చేయాలి. ఇప్పుడు OP2లోకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. OP1లోకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో ఈ 2 పాప్ చేసేసేయండి. సో 3ని పాప్ చేసేసాను, తర్వాత 2ని పాప్ చేశాను. ఏ ఆపరేషన్, ప్లస్. సో 3 + 2 అంటే ఎంత, 5. సో 5ని స్టాక్లోకి పుష్ చేసేసాను. ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది, 1 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది, 1 దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ మైనస్. సో మైనస్ అంటే ఏం చేయాలి, OP2లోకి టాప్ మోస్ట్ ఆపరెంట్ అంటే 5, OP1లోకి 7. OP2లోకి 5, OP1లోకి 5. బట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం OP1 మైనస్ OP2. సో 7 - 5 ఎంత, 2. సో 2ని మనం పుష్ చేయాలి. సో 7 - 5 ఎంత, 2. సో 2ని మనం పుష్ చేస్తున్నాం. అదే OP2 మైనస్ OP1 చేసామనుకోండి, -2 వస్తుంది. బట్ మనం చేయాల్సింది OP1 మైనస్ OP2. నెక్స్ట్ 3, 8, 2 అనేవి ఏంటి, ఆపరెంట్స్ కాబట్టి పుష్ చేసేసేయండి. సో 2, 3, 8, 2. 3, 8, 2. 3, 8, 2. ఓకే, ఇక్కడ ఏదో ఇండెక్స్ ఉంటుంది, టాప్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, డివిజన్ ఉంది. సో టాప్ మోస్ట్ 2 పాప్ చేయాలి. సో OP2లోకి 2 వస్తుంది, OP1లోకి 8 వస్తుంది. సో OP1/OP2 8/2 అంటే 4. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2ని పాప్ చేసాము, 8ని పాప్ చేసాము. రిజల్ట్ ఎంత వచ్చింది, 4. 4ని పుష్ చేసేసాను. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంది, 4ని పాప్ చేయాలి, 3ని పాప్ చేయాలి. ప్లస్ అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు, 4 + 3 అంటే 7. రిజల్ట్ ఏం మారదు. నెక్స్ట్ స్టార్ అంటే ఏంది, 2 పాప్ చేయాలి. 2 పాప్ చేసాము, 7 పాప్ చేసాము,
2 into 7 అంటే 14. నెక్స్ట్ ఏముంది 2 అంటే ఆపరెండ్, సో పుష్ చేశాము. నెక్స్ట్ క్యాప్, ఈ క్యాప్ ఏమంటామంటే పవర్ సింబల్ అంటాము. సో OP2లోకి ఎంత వచ్చింది, ఇప్పుడు 2 వచ్చింది. OP1లోకి ఎంత వచ్చింది, 14 వచ్చింది. సో OP1 పవర్ OP1 పవర్ OP1 ఓకే కీప్. సో 14 స్క్వేర్, ఓకే 14 స్క్వేర్. సో 14 అమ్మ, 14 పవర్ 2 అంటే ఎంత, 14 పవర్ 2 మీన్స్ 196. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో చిన్న మిస్టేక్ ఉంది. 2 క్యాప్ 3 తర్వాత మనం ప్లస్ పెట్టాలి. ఇప్పుడు 196 కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ 2ని పాప్ చేసాము. సో 2ని పాప్ చేసాము, యాజ్ వెల్ యాజ్ 14 కూడా పాప్ చేసేసాము. సో ఇది పాప్ అవ్వట్లా, సో ఇంకొకసారి డ్రా చేస్తాను. సో 14 స్క్వేర్ అంటే ఎంత, 196. సో క్యాప్ అయిపోయింది. నెక్స్ట్ సింబల్ ఏంది, 3. సో 3ని పుష్ చేసేసాము. తర్వాత ప్లస్ ఉంది, సో రెండింటిని పాప్ చేయాలి. సో 196 ప్లస్ 3 అంటే ఎంత, 199. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే, సో నౌ లెట్ us see the program. ఇది ప్రోగ్రాము, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ stdio.h, వై బికాజ్ printf scanf ఫంక్షన్స్ అనేవి stdio.hలో ఉంటాయి. నెక్స్ట్ conavo.h, clr ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము, getch ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము. ఆ రెండు conavoలో ఉంటుంది. నెక్స్ట్ ctype.h, ఇక్కడ మనం isDigit ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము. isDigit ఫంక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ctype. సో ctype స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్ టైప్. సో isDigit, isNum, isalpha, isupper, islower, ఆ ఫంక్షన్స్ అన్ని అందులో ఉంటాయి. నెక్స్ట్ int stack of 20 యూజ్ చేస్తున్నాము. వై బికాజ్ ఇక్కడ ఇంటీజర్ ఎందుకు పెట్టామంటే, ఈ స్టాక్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆపరెండ్ని పుష్ చేయడానికి. ఆపరెండ్ అంటే నెంబర్స్ కాబట్టి ఇంటీజర్ కింద పెట్టాము. బట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని మాత్రం స్ట్రింగ్ కింద తీసుకోవాలి, క్యార్ కింద తీసుకోవాలి. వై బికాజ్ ఎక్స్ప్రెషన్లో ఆపరెంట్సే కాదు, మనకి సింబల్స్ కూడా ఉంటాయి. సింబల్స్ రీడ్ చేయాలి అంటే మస్ట్ చుడుగా క్యారెక్టర్ పెట్టాలి. స్టోర్ చేయడం కోసం CH తీసుకున్నాము. సో వాయిడ్ పుష్ ఆఫ్ ఇంట్, సో పుష్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్ ఇంట్ అనే దాన్ని మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాము. సో పాప్ ఫంక్షన్కి ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేదు, రిటర్న్ టైప్ ఇంట్. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే స్టాక్ ఎంటీ. సో ఇక్కడ 2 ఆపరెంట్స్ తీసుకున్నాము. ఆపరేషన్స్ ఫర్ లూప్ మీద ఆపరేషన్స్ కోసం I తీసుకున్నాము. సో printf ఎంటర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గెట్స్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్. ఫర్ I is equal to 0, పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు నల్. సపోజ్ ఈ విధంగా ఒక స్ట్రింగ్ ఉంది, 1 2 3 ప్లస్ స్టార్. పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0 అంటే ఎంత, సో 0 1 2 3 4 5. సో పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0 అంటే ఇది, అంటే ఇందులో ఏముంది, 1 ఉంది. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ 2. ఇప్పుడు CHలోకి 1 వస్తుంది. ఇఫ్ ఈజ్ డిజిట్ ఆఫ్ 1 అనేది డిజిటే, కండిషన్ 2నే. బట్ ఇక్కడ ఏం రాస్తున్నాము, పుష్ ఆఫ్ CH -48 రాస్తున్నాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 1 అనేది డిజిటే, బట్ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక క్యారెక్టర్ కింద రీడ్ చేసాము. ఇప్పుడు మీరు పుష్ ఆఫ్ CH అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 పుష్ అవ్వదు, 1 యొక్క యాస్కీ వాల్యూ పుష్ అవుతుంది. ఇక్కడ మనకి యాస్కీ వాల్యూస్ ఉన్నాయి. 0కి యాస్కీ వాల్యూ 1, 1కి యాస్కీ వాల్యూ 49, 2కి 50, 3కి 51, అలా 9కి 57, అట్లా మనకి యాస్కీ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు పుష్ ఆఫ్ CH అంటే ఏంది, 1 యొక్క యాస్కీ వాల్యూ ఏంది, 49 -48 అంటే ఏంది, 1. సో ఇప్పుడు 1 అనేది పుష్ అవుతుంది. ఓకే, మీరు పుష్ ఆఫ్ CH అని పెడితే అప్పుడు ఏమవుతుందంటే యాస్కీ వాల్యూ పుష్ అవుతుంది, బట్ మనం ఆ నెంబర్ని పుష్ చేయాలి. అందుకని మనం CH -48 పెడుతున్నాం. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్స్ స్విచ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇంకొకసారి ఫర్ లూప్లోకి వస్తుంది I++. ఇప్పుడు Iలోకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఎంత ఉంది, 2 అని ఉంది. ఇప్పుడు చూడండి, CH ఈజ్ ఈక్వల్ టు 2. ఇఫ్ ఈజ్ డిజిట్ ఆఫ్ CH, యా 2 అనేది డిజిటే. పుష్ ఆఫ్ CH -48, 2 యొక్క యాస్కీ వాల్యూ ఎంత, 50 -48 అంటే ఎంత, 2. సో అట్లా వెళ్తుందమ్మ. ఓకే, అట్లా 1/1 పుష్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఆపరేటర్. సపోజ్ 1 2 ఉందనుకున్నామ్మా, ఇప్పుడు 0 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ ఉంటుంది. సో OP2 ఈజ్ ఈక్వల్ టు పాప్. సో కంట్రోల్ గోస్ టు ద పాప్ ఫంక్షన్. పాప్ ఫంక్షన్లో ఏం రాసాము, రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ మైనస్. ఇది పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ స్టాక్ ఆఫ్ టాప్ అనేది రిటర్న్ అవుతుంది. స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఏంటి, స్టాక్ ఆఫ్ 1. స్టాక్ ఆఫ్ 1లో ఏముంది, 2 ఉంది. 2 రిటర్న్ అవుతుంది, అది OP2లోకి స్టోర్ అవుతుంది. అందుకని ముందు మనం OP2 రాసాం ఫస్ట్. వై బికాస్ ఫస్ట్ ఆపరెంట్ని మనం OP2లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. మనకి పోస్ట్ డిక్రిమెంట్ అంటే తెలుసు,
ఫస్ట్ రిటర్న్ అవుతుంది, తర్వాత వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. ప్రీవియస్గా టాప్ 1 దగ్గర ఉంది, ఇప్పుడు టాప్ అనేది 0 దగ్గరకు వస్తుంది. OP1 ఈజ్ ఈక్వల్ టు పాప్, ఇంకోసారి పాప్ ఫంక్షన్కి వెళ్తుంది. రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ మైనస్ మైనస్, ఇప్పుడు ఎక్కడుంది, టాప్ ఎక్కడుంది, 0 దగ్గర ఉంది. రిటర్న్ స్టాక్ ఆఫ్ 0 అంటే ఏంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైతే OP1లోకి 1 వచ్చేస్తుంది. OP1 ఈజ్ ఈక్వల్ టు పాప్. ఓకే, అట్లా అవుతుందమ్మా. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ CH, సపోజ్ మనం ప్లస్ రీడ్ చేసామనుకోండి, సో కేస్ ప్లస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. పుష్ ఆఫ్ OP1 ప్లస్ OP2, 2 ప్లస్ 1 అంటే ఎంత, 3. సో నౌ కంట్రోల్ గోస్ టు ద పుష్ ఫంక్షన్. పుష్ ఆఫ్ 3, పుష్ ఆఫ్ 2 ప్లస్ 1 అంటే 3. సో ఇక్కడ ఎక్స్లోకి ఇప్పుడు 3 వస్తుంది. మనం పుష్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత ఆ వాల్యూని స్టాక్ ఆఫ్ టాప్లోకి ఇంక్రిమెంట్ చేయాలి. సో అలా ఎన్ని ఆపరెంట్స్ ఉంటే అన్ని పర్ఫామ్ అవుతుంది. సో అది కనుక ఆ సింబల్ కనుక ఆపరెంట్ అయితే ఈ పుష్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సింబల్ కనుక ఆపరేటర్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనం ఎల్స్లో చేసేసాము, స్విచ్లో చేసాము, ఎల్స్లో చేసేసాము. ఇది ఫర్ క్లోజింగ్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో, అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో, సపోజ్ లాస్ట్ క్యారెక్టర్ నల్ అని ఉంటుంది కదమ్మా, ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ఆ పాప్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో అదే పాప్ అయిపోతుంది. సపోజ్ మన ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 288 రిజల్ట్ ఉంది, 0 దగ్గర ఉంది అనుకోండి. సో రిటర్న్ స్టాక్ ఆఫ్ 0 అంటే 288 అనేది రిటర్న్ అయిపోతుంది, అది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇది అమ్మ ప్రోగ్రామ్. సో ఒక్కసారి మనము రన్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో అదే ఎక్స్ప్రెషన్ నుంచి మనం చూద్దాము. ఓకే, సో రన్ చేద్దాము. సో ఆల్రెడీ నేను దాస్ బాక్స్లో రన్ చేశాను. సో దాస్ బాక్స్ TC. సో ఫస్ట్ లోడ్ చేద్దాము, ఆల్ట్ F లోడ్. సో ఏం ప్రోగ్రాము, పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్. సో ఆల్ట్ C కంపైల్. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఒకసారి చూద్దాము. 6523 ప్లస్ 8 స్టార్ ప్లస్ 3 ప్లస్ స్టార్ ఎంత రావాలి, 288 రావాలి. ఆల్టార్ రన్ చేద్దాము. 6523 ప్లస్ 8 స్టార్ ప్లస్ 3 ప్లస్ స్టార్, 3 ప్లస్ స్టార్. సో చేసాము, ఎంత వచ్చింది, the result of the expression is 288. So this is about evolution of postfix expression. ఇప్పుడు మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్ చూద్దాము. మనకి స్టాక్ అప్లికేషన్స్ మేజర్గా 3 అప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్, సెకండ్ వన్ పోస్ట్ఫిక్స్ ఎవల్యూషన్, థర్డ్ వన్ బ్యాలెన్సింగ్ సింబల్స్. సో ఇప్పుడు మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్ చూద్దాము. సో మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసు. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్ అనేది మధ్యలో ఉంటుంది. ఆపరేటర్ ముందు తర్వాత సమ్ ఆపరెంట్స్ ఉంటాయి. దీన్ని మనం ఇన్ఫిక్స్ అంటాము. ఆపరేటర్ అపియర్స్ సెంటర్, వేరియాస్ ఆపరెంట్స్ అపియర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఆపరేటర్. ఓకే, వేరియాస్ పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఆపరేటర్ లాస్ట్లో ఉంటుంది, వేరియాస్ ఆపరెంట్స్ అనేవి ఫస్ట్లో ఉంటాయి. అంటే పోస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్, ఇన్ అంటే దాని అర్థం ఏంటంటే మిడిల్. ఓకే, ఇక్కడ సమ్ థియరీ చూడండి. వైల్ కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వీ మస్ట్ ఫాలో ద ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్. ప్రియారిటీనే మనం ప్రిసిడెన్స్ అని కూడా అంటాము. ఇక్కడ లెఫ్ట్ పెరాంథసిస్కి ఉన్న ప్రియారిటీ ఏంటంటే 0, ప్లస్ మైనస్కి ఉన్న ప్రియారిటీ ఏంటంటే 1, స్టార్ డివిజన్ మాడ్యూల్లో ఉన్న ప్రియారిటీ ఏంటంటే 2. వేరియాస్ దీన్ని మనం క్యాప్ సింబల్ అంటాము. సో క్యాప్ అంటే ఏంటంటే పవర్ ఆపరేషన్, 2 పవర్ 3 అని పర్ఫామ్ చేయాలనుకోండి. సో ఈ క్యాప్ సింబల్ యూజ్ చేస్తాము. వేరియాస్ డాలర్ ఆపరేషన్ ఉన్న దానికి ప్రియారిటీ 3. సో లెఫ్ట్ పెరాంథసిస్కి లోయెస్ట్ ప్రియారిటీ ఉంది, వేరియాస్ క్యాప్ సింబల్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంది. ఓకే, టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వి యూజెస్ 1 స్టాక్. సో బికాస్ మనం ఆల్రెడీ చెప్పాము ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటది, స్టాక్ యొక్క అప్లికేషన్. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా స్టాక్ యూజ్ చేయాలి. విత్ ఇన్ ద స్టాక్ వి ప్లేసెస్ ఓన్లీ ఆపరేటర్స్ అండ్ లెఫ్ట్ పెరాంథసిస్ ఓన్లీ. సో స్టాక్లో మనం ఓన్లీ ఏం ప్లేస్ చేస్తాము, ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ పెరాంథసిస్ని ప్లేస్ చేస్తాము. సో స్టాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు postfix expression and it is called as operator stack.
ఇక్కడ మనం స్టాక్ని ఏమంటామంటే ఆపరేటర్ స్టాక్ అని అంటాము. వై? బికాస్ స్టాక్లో మనం ఏం ప్లేస్ చేస్తున్నాము? ఆపరేటర్సే ప్లేస్ చేస్తున్నాము. వేరియాస్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో స్టాక్ని మనం ఏమంటామంటే ఆపరెండ్ స్టాక్ అంటాము. బికాస్ ఎవల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో స్టాక్లో ఓన్లీ ఆపరెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ అల్గారిథం చూద్దాము. అల్గారిథం తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వింగ్ తర్వాత ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, అల్గారిథం చూద్దాము. పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ వైల్ రీడింగ్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈస్ నాట్ ఓవర్. సో వీ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ from 0 to last character. We know that every string ends with null character. So 0 నుంచి null character వచ్చేంత వరకు రీడ్ చేసుకుంటూ పోవాలి. If the symbol is left parenthesis, then push the symbol into the stack. Left parenthesis గనక మనం రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని దాన్ని మనం స్టాక్లోకి పుష్ చేయాలి అంతే. దాని కింద లెఫ్ట్ పెరాంథసిస్ కింద ప్లస్ ఉందా, మైనస్ ఉందా, స్టార్ ఉందా చెక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. లెఫ్ట్ పెరాంథసిస్ గనక రీడ్ చేస్తే డైరెక్ట్గా స్టాక్లోకి పుష్ చేసేసేయండి. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఆపరెంట్, ఆపరెంట్ అంటే ఏంది? అది ఏమైనా నెంబర్ అవ్వచ్చు, లేదంటే సమ్ వేరియబుల్ కూడా అవ్వచ్చు. ఓకే, అండ్ దెన్ యాడ్ ద సింబల్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇట్లా ఒక మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. సింబల్ కనుక ఆపరెంట్ అయితే దాన్ని సింపుల్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టేయటమే. ఓకే, ఇఫ్ ద సింబల్ ఈజ్ ఆపరేటర్ దెన్ చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ దెన్ పుష్ ద ఆపరేటర్ ఆన్ టు ద స్టాక్. సపోజ్ మీరు ప్లస్ అనే సింబల్ రీడ్ చేశారండి, ఇప్పుడు స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఈ ప్లస్ని స్టాక్ మీదకి పుష్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ చెక్ ద ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్స్. ఇఫ్ ప్రియారిటీ ఆఫ్ ది కరెంట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్ దెన్ పుష్ ది ఆపరేటర్ ఇన్ టు ద స్టాక్. అంటే దాని అర్థమైంది, సపోజ్ మీ ఇక్కడ మనకి స్టాక్లో స్టార్ అనే ఒక సింబల్ ఉందనుకోండి, స్టార్ కాదు, సపోజ్ ఇక్కడ డ్రా చేద్దాము. సపోజ్ ఇక్కడ స్టాక్లో మనకి ప్లస్ అనే సింబల్ ఉందనుకోండి, వేరియాస్ మనం రీడ్ చేసిన ఆపరేటర్ అనేది స్టార్ అనుకోండి. ఇప్పుడు స్టార్కున్న ప్రియారిటీ ఎంత? 2. ప్లస్కున్న ప్రియారిటీ ఏంది? 1. అంటే మనం రీడ్ చేసిన ఆపరేటర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ కన్నా. అటువంటి టైప్ ఆఫ్ అకేషన్లో మనం రీడ్ చేసిన ఆపరేటర్ని స్టాక్ మీదకి పుష్ చేయొచ్చు. వై? బికాజ్ స్టాక్లోకి పుష్ చేయొచ్చు. వై? బికాజ్ ప్లస్కి ఏముంది? ప్లస్కి స్టార్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఉంది కాబట్టి పుష్ చేయొచ్చు. ఓకే, అదే చెప్పాము. ఇఫ్ ప్రియారిటీ ఆఫ్ ది కరెంట్ ఆపరేటర్, మనం ఏ ఆపరేటర్ని రీడ్ చేసాము? స్టార్ని రీడ్ చేసాము. గ్రేటర్ దాన్ ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ ప్రెసెంట్ ఎట్ టాప్ ఆఫ్ ద స్టాక్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది? ప్లస్. స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది ప్లస్ కన్నా కాబట్టి మీరు పుష్ చేసేయచ్చు. ఎల్స్ ఇఫ్ priority of the operator present at top of the stack is greater than or equal to priority of the current operator, then pop the operator present at top of the stack and add the popped operator to the postfix expression. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. సపోజ్ మీరు మైనస్ అనే ఒక సింబల్ రీడ్ చేశారు, వేరియాస్ ఇక్కడ మనకి స్టాక్లో ప్లస్ ఉంది, స్టార్ ఉంది. ఇప్పుడు రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది? మైనస్. వేరియా స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది? స్టార్. మైనస్కున్న ప్రియారిటీ ఎంత? 1. స్టార్కున్న ప్రియారిటీ ఎంత? 2. కాబట్టి మనం మైనస్ని స్టార్ మీదకి పుష్ చేయలేము. వై? బికాజ్ మైనస్కున్న ప్రియారిటీ తక్కువ, వేరియా స్టార్కున్న ప్రియారిటీ ఎక్కువ. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్టార్ని పాప్ చేసేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. తర్వాత మళ్ళీ చెక్ చేయండి అమ్మా. ఇప్పుడేముంది? స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ప్లస్ ఉంది, వేరియాస్ మనం రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది? మైనస్. మైనస్కి ప్రియారిటీ 1, ప్లస్కి ప్రియారిటీ 1. అంటే మైనస్ ప్లస్ సేమ్ ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా, అందుకని మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసాం. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఈ ఆపరేటర్ని మనం పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టాలి. సో ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మనం పాప్ చేయాల్సిందే. ఇప్పుడు మైనస్ ఉంది, స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి పుష్ చేసేయచ్చు. అదమ్మా. సో ఇక్కడ మూడు పాయింట్స్ ఉంటాయి. లెఫ్ట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి? ఆపరెంట్ రీడ్ చేస్తే ఏం చేయాలి? ఆపరేటర్ రీడ్ చేస్తే ఏం చేయాలి? లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. అలా కాకుండా ఆపరెంట్ కనుక రీడ్ చేస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో పెట్టండి. అలా కాకుండా ఆపరేటర్ కనుక రీడ్ చేశారనుకోండి,
అప్పుడు స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఆపరేటర్తో చెక్ చేయండి ప్రియారిటీని. ఇక్కడ సపోజ్ మనం రీడ్ చేసిన ఆపరేటర్కి తక్కువ ప్రియారిటీ ఉంది వేరే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ కన్నా, అప్పుడు మనం స్టార్ పైన మనం ప్లస్ని పుష్ చేయలేము. ఓకే, బికాస్ స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది. అప్పుడు మనం స్టార్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టేసి దీన్ని ప్లేస్ చేయాలమ్మా. ఓకే, అలా కాకుండా సపోజ్ ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఉంది, వేరియాస్ రీడ్ చేసిన స్టార్ అనుకోండి. ఇప్పుడు స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది ప్లస్ కన్నా స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, కాబట్టి మనం స్టార్ని ప్లస్ మీదకి పుష్ చేయొచ్చు. ఇదమ్మా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఎ రైట్ పెరాంథసిస్, మీకు అర్థం కాకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. నెక్స్ట్ మనం 2 ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఆ 2 ఎగ్జాంపుల్స్లో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఎ రైట్ పెరాంథసిస్, దెన్ పాప్ ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ up to the corresponding left parenthesis and add the popped elements to the postfix expression. అంటే మనము రైట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి అంటే లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్ లో పెట్టాలి. బట్ వీ షుడ్ నాట్ ప్లేస్ లెఫ్ట్ పెరాంథసిస్ ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో రైట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలమ్మా, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసుకుంటూ పోయి పోస్ట్ ఫిక్స్ లో పెట్టాలి. బట్ వీ షుడ్ నాట్ ప్లేస్ లెఫ్ట్ పెరాంథసిస్. లెఫ్ట్ పెరాంథసిస్ని మాత్రం మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, దెన్ పాప్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ ఇట్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సపోజ్ నల్ క్యారెక్టర్ వచ్చిందమ్మా, నల్ మీన్స్ ద స్టాక్ ఈజ్ ఎంటీ, బట్ స్టాక్లో సమ్ మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు స్టాక్ని పాప్ చేసి ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో ఇప్పుడు మనం చూద్దామమ్మా ప్రొసీజర్ని. సో ఇక్కడ ఒక స్టాక్ని తీసుకోండి. సో మనం రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక స్టాక్ తీసుకోవాలి, ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఇందులో మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పెడదాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ స్టాక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ స్టాక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఎగ్జామ్లో కనుక 8 మార్క్స్కి అలా అడిగితే కొంచెం డీటెయిల్గా రాయాలమ్మా. ఓకే, అలా కాకుండా 2-3 అడిగారు అనుకోండి, డైరెక్ట్గా ఇలా చేసేయచ్చమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది. ఏ అంటే ఏంది, ఆపరెండ్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. తర్వాత ఏంది ప్లస్ అంటే ఏంది, ఆపరేటర్ కనుక రీడ్ చేసినప్పుడు స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. ఫస్ట్ స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని పుష్ చేయొచ్చు. ప్లస్ 0, ఇప్పుడు టాప్ అనేది ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉందమ్మా. నెక్స్ట్ ఏంది బి అంటే ఏంది, ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. తర్వాత ఏముంది, స్టార్ అంటే ఏంది, ఆపరేటర్ రీడ్ చేసినప్పుడు మనం స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఆపరేటర్ యొక్క ప్రియారిటీతో కంపేర్ చేయాలమ్మా. ప్లస్కున్న ప్రియారిటీ ఏంటంటే 1, స్టార్కున్న ప్రియారిటీ 2, అంటే స్టార్కే ఎక్కువ ప్రియారిటీ ఉందమ్మా ప్లస్ కన్నా, కాబట్టి మనం స్టార్ని మనము పుష్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఏంది ప్లస్ అంటే ఏంది, ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని పోస్ట్ ఫిక్స్లో పెడతామమ్మా. నెక్స్ట్ వన్ ఏంది, ప్లస్ అంటే ఆపరేటర్, బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, స్టార్. ఇక్కడ ప్లస్ స్టార్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, స్టార్కి ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్లస్ పైన మీరు స్టార్ని పెట్టకూడదు, బికాస్ ప్లస్కున్న ప్రియారిటీ తక్కువ స్టార్ కన్నా. సో స్టార్ని పాప్ చేయండి అమ్మా, దీన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టండి అమ్మా. ఇప్పుడు ఏంది మనకి 0. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, ప్లస్ ఈక్వల్ ప్రియారిటీ అమ్మా. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మీరు పుష్ చేయకూడదు. సో ఫస్ట్ ప్లస్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. ఈక్వల్ ప్రియారిటీ ఉన్నా సరే మనం పుష్ చేయకూడదమ్మా. ఓకే, ఇప్పుడు స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి ఈ ప్లస్ని పుష్ చేసుకోవచ్చమ్మా. తర్వాత ఏముంది, లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే ఏ ఆపరేటర్ ఉందో మనం చెక్ చేయాల్సిన నెస్టీ లేదు. స్టాక్ ఎంటీగా ఉన్నా ఎంటీ కాకపోయినా కళ్ళు మూసుకొని స్టాక్లో పెట్టేయటమే. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే లెఫ్ట్ పెరాంథసిస్కి 0 ప్రియారిటీ ఉందని మీరు వరి అవ్వాల్సిన నెస్టీ లేదమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం ఏ ఆపరేటర్ అయినా పెట్టచ్చు. లెఫ్ట్ పెరాంథసిస్ పైన ప్లస్ పెట్టచ్చు, మైనస్ పెట్టచ్చు, స్టార్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. దానికోసమే మనం లెఫ్ట్ పెరాంథసిస్కి 0 ప్రియారిటీ ఇచ్చాము, అంటే తక్కువ ప్రియారిటీ, బికాస్ దాని మీద ఏదైనా పెట్టచ్చమ్మా. నెక్స్ట్ డి అంటే ఏంది, ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో పెట్టేశాను. నెక్స్ట్ స్టార్ అంటే ఆపరేటర్, బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, లెఫ్ట్ పెరాంథసిస్. సో ఇది తీసేద్దామమ్మా, ఎందుకు అనవసరంగా. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇప్పుడు స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంది, లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ.
సో 1 ఇప్పుడు టాప్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా. ఓకే, సో లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పుష్ చేయొచ్చమ్మా. కాబట్టి స్టార్ని పుష్ చేసేసానమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పుష్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంది ఈ అంటే ఆపరెండ్ అమ్మా. ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ప్లస్ అంటే ఆపరేటర్. బట్ ఇక్కడ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏముంది, స్టార్ ఉంది. స్టార్ పైన మనం ప్లస్ని పెట్టలేము, బికాస్ ప్లస్ ప్రియారిటీ తక్కువ. కాబట్టి ఏం చేయాలి, స్టార్ని పాప్ చేసేసేయండి అమ్మా. స్టార్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. ఇప్పుడు ఏముంది, స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ ఉంది. లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం దేన్నైనా పెట్టచ్చమ్మా. సో ప్లస్ ఇప్పుడు టాప్ 2 దగ్గరకు వచ్చిందమ్మా. నెక్స్ట్ ఎఫ్ అమ్మా. ఎఫ్ అంటే ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెడతామమ్మా. నెక్స్ట్ రైట్ పెరాంథసిస్ వస్తే ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. బట్ లెఫ్ట్ పెరాంథసిస్ని మాత్రం మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. సో ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టేసామమ్మా. తర్వాత లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చింది. సో మీరు లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేయాలి, కానీ మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. పోస్ట్ ఫిక్స్లో లెఫ్ట్ పెరాంథసిస్ని పెట్టకూడదమ్మా. నెక్స్ట్ వన్ ఏంది, స్టార్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, ప్లస్. స్టార్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్లస్ పైన పుష్ చేసేయమ్మా. నెక్స్ట్ ఏముంది, సో జీ కాబట్టి పోస్ట్ ఫిక్స్ కాబట్టి పెట్టేసామమ్మా. ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ ఏముంటుంది, వి నో దట్ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ నల్ క్యారెక్టర్. సో స్టాక్ ఇప్పుడు మొత్తం మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని రీడ్ చేసేసాము. బట్ ఇంకా స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని పాప్ చేయండి అమ్మా. సో మనకి స్టాక్లో ఆల్వేస్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పాప్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ని పాప్ చేయండి అమ్మా, ఇక్కడ పెట్టండి అమ్మా. తర్వాత ఏం చేయాలి, ప్లస్ని పాప్ చేయండి అమ్మా, పోస్ట్ ఫిక్స్లో పెట్టండి అమ్మా. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. లెట్ us సాల్వ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంకా మీకు ఏమైనా చిన్న డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ అనేవి ఈ ఎగ్జాంపుల్ కనుక సాల్వ్ చేస్తే మొత్తం పోద్దమ్మా. సో ఇది మనకి స్టాక్ అమ్మా. సో దిస్ ఈజ్ స్టాక్ అండ్ దిస్ ఈజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఫస్ట్ ఏముంది, లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ కనుక రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంది, ఏ అంటే ఏంది, ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. నెక్స్ట్ మైనస్. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏందమ్మా, లెఫ్ట్ పెరాంథసిస్ పైన మనం ఏ ఆపరేటర్ అయినా పుష్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఏంది, లెఫ్ట్ పెరాంథసిస్ మైనస్ని అయిపోయిందమ్మా లెఫ్ట్ పెరాంథసిస్. సో లెఫ్ట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే కళ్ళు మూసుకొని స్టాక్లోకి పుష్ చేయొచ్చమ్మా. సో 2 3. నెక్స్ట్ ఏముంది, బి అంటే ఆపరెండ్ కనుక రీడ్ చేస్తే ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. నెక్స్ట్ ప్లస్ అమ్మా. బట్ స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, సింబల్ లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం ఏ సింబల్ అయినా పెట్టచ్చమ్మా. సో పెట్టేశానమ్మా. ఓకే, ఇది ఫోర్త్. ఓకే, ఫోర్త్ అమ్మా. సో ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, సి అంటే ఆపరెండ్ కాబట్టి పోస్ట్ ఫిక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ రైట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి, దాని కరస్పాండింగ్ లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేయాలి. పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. సో ప్లస్ని పాప్ చేయండి, పోస్ట్ ఫిక్స్లో పెట్టండి. బట్ ఈ లెఫ్ట్ పెరాంథసిస్ని మనం పాప్ చేస్తాం కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేస్తాం కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఓకేనా. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంటుంది, 2 దగ్గర ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ ఏంది, రైట్ పెరాంథసిస్. సో రైట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. సో మైనస్ని పాప్ చేసి పెట్టాను. లెఫ్ట్ పెరాంథసిస్ని పాప్ చేయాలి కానీ పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. ఓకే, నెక్స్ట్ స్టార్ అమ్మ. సో స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది, లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం స్టార్ని పెట్టేశానమ్మా. నెక్స్ట్ డి అమ్మ. డి అంటే ఆపరెండ్ అమ్మ. సో దాన్ని పోస్ట్ ఫిక్స్లో పెట్టేశానమ్మా. నెక్స్ట్ క్యాప్ అమ్మ. సో స్టార్ కన్నా క్యాప్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి మనం స్టార్ పైన క్యాప్ని పెట్టచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ. లెఫ్ట్ పెరాంథసిస్ని వస్తే కళ్ళు మూసుకొని స్టాక్లో పుష్ చేయడమే. ఇది లెఫ్ట్ పెరాంథసిస్ అమ్మ. దిస్ ఈజ్ నాట్ సి, ఇది లెఫ్ట్ పెరాంథసిస్. నెక్స్ట్ ఇది ఈ అమ్మ. ఈ అంటే ఆపరెండ్ కాబట్టి పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. నెక్స్ట్ మైనస్ లెఫ్ట్ పెరాంథసిస్ మీద మనం దేన్నైనా పుష్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఏంది, ఎఫ్ అంటే ఏంది, ఆపరెండ్, పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. నెక్స్ట్ ఏంది, రైట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసి ఏం చేయాలి, మనము పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో ఏం చేయాలి ఇప్పుడు మనం, సో లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేసాము.
సో మైనస్ని పాప్ చేశాను, పోస్ట్ ఫిక్స్లో పెట్టానమ్మా. ఓకే, మైనస్ని పాప్ చేశాను, పోస్ట్ ఫిక్స్లో పెట్టాను. సో ఇప్పుడు తర్వాత ఇంకేముంది మనకి, లెఫ్ట్ పెరాన్సిస్ని పాప్ చేసాం కానీ దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టకూడదమ్మా. సో తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిందమ్మా. సో నెక్స్ట్ మనకు వచ్చిన సింబల్స్ ఏంది, క్యాపు స్టార్. సో క్యాపు స్టార్ని మనము పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. ఓకేనా. సో దిస్ ఈస్ ద కరస్పాండింగ్ రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఫర్ దట్ ఎక్స్ప్రెషన్. ఓకే, నౌ లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఏనమ్మా. సో ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ctype.h. ctype.h ఎందుకు యూజ్ చేస్తామంటే ctype.hలో మనకి ఈస్డిజిట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఈస్డిజిట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. వేర్ వీ హ్యావ్ ఈస్డిజిట్ ఏమైనా ఫంక్షన్ ఉందా ఇక్కడ మనకి, లెఫ్ట్ పెరాంథసిస్, రైట్ పెరాంథసిస్, పుష్, పాప్, యా హియర్ వీ హ్యావ్ ఈస్డిజిట్ ఫంక్షన్, హియర్ వీ హ్యావ్ ఈజ్ ఆల్ఫా ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అనేవి ctype.hలో ఉంటాయమ్మా. సో పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. పుష్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్, అది ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ క్యారెక్టర్, అది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లా. నెక్స్ట్ ప్రియారిటీ చెక్ చేయడం కోసం ప్రియారిటీ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. దాని యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. సో ప్రియారిటీ ఫంక్షన్ అనేది ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుందమ్మా. సో ఇనిషియల్గా టాప్ వాల్యూ -1, టాప్ వాల్యూ -1 అయితే స్టాక్ అనేది ఎంటీ. సో ఇక్కడ ఒక స్టాక్ అంటే మనం క్యారెక్టర్ అర్రే కింద తీసుకోవాలి. వై, బికాజ్ అందులో మనకి సింబల్స్ కూడా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో క్యార్ పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 30, ఇన్ ఫిక్స్ ఆఫ్ 30. సో మాక్సిమం ఈ 30 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తామా. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంట్ i, j ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో i అనేది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీద ఆపరేషన్ కోసం ఇచ్చేస్తున్నాము. j అనేది పోస్ట్ ఫిక్స్లో రిజల్ట్ స్టోర్ చేయడం కోసం ఇచ్చేస్తున్నాము. jలో ఇనిషియల్గా 0 పెట్టామమ్మా. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ పెరాంథసిస్ a ప్లస్ b, ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నానమ్మా. సో ఇప్పుడు చూడండి, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అంటే ఇది, 1 అంటే ఇది, 2 అంటే ఇది, 3 అంటే ఇది, 4 అంటే ఇది, 5 అంటే ఇది. ఓకే, ఇన్ఫిక్స్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు నల్. వాట్ ఈస్ ఇన్ఫిక్స్ ఆఫ్ 0? a నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ట్రూ. ch ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు chలో ఏ ఉందమ్మా. ఏ అంటే ఏంది, ఆపరెండ్. ఆపరెండ్ రీడ్ చేసినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. లెట్స్ చెక్ వెదర్ ద లాజిక్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి chలో ఏమొచ్చింది, ఏ వచ్చింది. a డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్ ఫాల్స్. So this won't be executed. Next condition will be evaluated. A double is equal to right parenthesis. This is also false. So next condition will be evaluated. A is an alphabet or is digit. Why? Because operand అంటే అది డిజిట్ అవ్వచ్చు లేదంటే ఆల్ఫాబెట్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ లాజికల్ ఆర్ పెట్టాం. లాజికల్ ఆర్ అంటే ఏంది, ఈ 2 కండిషన్స్లో ఒకటి ట్రూ అయినా సరే బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఆపరెంట్ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి మనకి బుద్ధిగా ఏం చేయొచ్చు, మనము ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ch. సో పోస్ట్ ఫిక్స్ ఆఫ్ 0లో ఇప్పుడు ఏమైంది, ఏ స్టోర్ అవుతామా. ఓకేనా, ఏ స్టోర్ అయింది. ఈ ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వన్స్ అగైన్ కంట్రోల్ గోస్ టు ద ఫర్ లూప్. ఓకే, i++. నౌ i will become 1. సో వాట్ ఈస్ 1? ఐఎమ్ సారీ, హియర్ వీ హ్యావ్ లెఫ్ట్ పెరాన్సిస్. ఒకసారి చూద్దాము. లెఫ్ట్ పెరాన్సిస్ రీడ్ చేస్తే ఏమైంది అనేది. సపోజ్ లెఫ్ట్ పెరాన్సిస్ ఉందనుకోండి, chలోకి లెఫ్ట్ పెరాన్సిస్ వస్తుంది. ఇఫ్ ch డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాన్సిస్, లెఫ్ట్ పెరాన్సిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి, కళ్ళు మూసుకొని పుష్ చేయటమే. పుష్ ఆఫ్ ch అంటే ఏంది, లెఫ్ట్ పెరాన్సిస్ కాబట్టి ఎక్కడికి వస్తుంది, పుష్ ఫంక్షన్కి వస్తుంది. సో వేర్ వీ హ్యావ్ పుష్ ఫంక్షన్ కోడ్ మనకి ఎక్కడుంది, ఇందులో లేదమ్మా, నెక్స్ట్ పేజ్లో ఉన్నట్టుంది. సో నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఇదిగోండి, వాయిడ్ పుష్ ఆఫ్ క్యారెక్స్. సో పుష్ ఫంక్షన్ యొక్క లాజిక్ ఏంది, ఫస్ట్ టాప్ ప్లస్ వేయాలి, తర్వాత స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు x. సో ఫస్ట్ టాప్ ప్లస్. సో ఇనిషియల్గా టాప్లో -1 ఉందమ్మా, ఇప్పుడు టాప్లో 0 వస్తుంది. స్టాక్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ch అంటే ఏంది, లెఫ్ట్ పెరాన్సిస్, అది పుష్ అయిపోయిందమ్మా. సో లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ వచ్చినప్పుడు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆపరేటర్ చెక్ చేద్దామమ్మా. లెట్ us assume that here we have ప్లస్ ఉందనుకోండి అమ్మా. సో a double equal to left parenthesis false, a double equal to right parenthesis false. Next I'm sorry, here what is the operand, plus double is equal to left parenthesis false, plus double is equal to right parenthesis false, plus is not an alphabet, plus is not a digit. So this is also false. So this else block will get executed. While priority of ch is less than or equal to priority of the stack of the top. So what is the reading operator, plus? So plus kuna priority ఏంది 1, less than or equal to priority of the, ఇది కూడా నమ్మ ఎప్పుడైతే మనం ప్రియారిటీ ఫంక్షన్ కాల్ చేసామో కంట్రోల్ గోస్ టు ది ప్రియారిటీ ఫంక్షన్. సో లెఫ్ట్ పెరాన్సిస్ అయితే 0 రిటర్న్ చేస్తుంది, ప్లస్ కానీ -1 కానీ అయితే, ప్లస్ కానీ మైనస్ కానీ అయితే 1 రిటర్న్ చేస్తుంది, స్టార్ కానీ డివిజన్ కానీ మాడ్యులో కానీ అయితే
2 రిటర్న్ చేస్తాయి, క్యాప్ అయితే 3 రిటర్న్ చేస్తాయి. సో ఫస్ట్ ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్కున్న ప్రియారిటీ ఏంది 1. స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ ఏంది లెఫ్ట్ పెరాన్సిస్కున్న ప్రియారిటీ ఏంది 0. సో 1 less than or equal to 0 కండిషన్ ఈజ్ ఫాల్స్. సో లాజికల్ ఎండ్ కాబట్టి ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది, వైల్ నుంచి పుష్ ఆఫ్ సిహెచ్, అంతే కదమ్మా. సో మనం రీడ్ చేసిన ఆపరేటర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, ప్లస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది లెఫ్ట్ పెరాన్సిస్కైనా. సో లెఫ్ట్ పెరాన్సిస్ మీద మనం దేనైనా పుష్ చేయొచ్చు. సో పుష్ ఫంక్షన్ లాజిక్ ఏంది, టాప్ ప్లస్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో టాప్ అంటే 1 అయిద్దమ్మా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్లస్ అనేది పుష్ అయింది. ఇది లాజిక్ అమ్మ. సో చాలా చాలా సింపుల్ అమ్మ. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి కనుక ఎక్కువ ప్రియారిటీ ఉంది అనుకోండి, అప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయిందమ్మా. అలా కాకుండా మనం రీడ్ చేసిన ఆపరేటర్ కనుక తక్కువ ప్రియారిటీ ఉంది అనుకోండి, మనం రీడ్ చేసిన సపోజ్ ఇట్లా ఉందనుకోండి అమ్మ, ఇట్లా ఉందనుకోండి, ప్లస్ స్టార్ ఉందనుకోండి, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి మైనస్ ఉందనుకోండి. ఓకే, వైల్ ప్రియారిటీ ఆఫ్ సిహెచ్, మనం రీడ్ చేసిన ఆపరేటర్ ఏంది మైనస్కున్న ప్రియారిటీ ఏంది 1 అమ్మ. 1 less than or equal to ప్రియారిటీ ఆఫ్ ద స్టాక్ ఆఫ్ ద టాప్. సో ఇనిషియల్గా 0 1 అమ్మ, టాప్ 1 దగ్గర ఉంటుందమ్మ. సో స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టార్ అమ్మ. స్టార్కున్న ప్రియారిటీ ఏంది 2 అమ్మ. 1 less than or equal to 2 కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఏంది ఇక్కడ 1 less than or equal to 2 కండిషన్ ఈజ్ ట్రూ. అంటే దాని అర్థమైంది, మనం రీడ్ చేసిన ఆపరేటర్కి తక్కువ ప్రియారిటీ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, పాప్ చేయాలి. సో పోస్ట్ ఫిక్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు పాప్ చేసి దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లో పెట్టాలమ్మా. సో పాప్ అంటే ఏంది, ఒకసారి లాజిక్ చూడండి, రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ మైనస్. సో స్టాక్ ఆఫ్ టాప్ మైనస్ అంటే ఏంది, స్టాక్ ఆఫ్ టాప్ రిటర్న్ అయింది, తర్వాత టాప్ మైనస్ అయింది, టాప్ మైనస్. దట్ మీన్స్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అని రాయొచ్చు, లేదంటే టాప్ మైనస్ అని రాయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇక స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఏంది, స్టార్ అమ్మ. సో స్టార్ అనేది పాప్ అయిపోయింది, అదేమైంది రిటర్న్ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయి దాన్ని పోస్ట్ ఫిక్స్లో ప్లేస్ అయింది, అందుకని పోస్ట్ ఫిక్స్ ఆఫ్ జే అని పెట్టాము. నెక్స్ట్ J++, అంటే ఏం చేస్తున్నాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము నెక్స్ట్ లొకేషన్లో ప్లేస్ చేయడానికి. మళ్ళీ ఇంకొకసారి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతామ్మా. వై, బికాస్ టాప్ మైనస్ అయిపోయింది కదమ్మా. తర్వాత ఏమైంది, స్టాక్ ఆఫ్ టాప్ రిటర్న్ చేసిన తర్వాత టాప్ మైనస్ అయింది. సో ప్రీవియస్గా టాప్ ఎక్కడ ఉందమ్మా, 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది, 0 దగ్గరకు వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తుంది, రీడ్ చేసిన ఆపరేటర్కి 1 ప్రియారిటీ, వేరే స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఆపరేటర్ యొక్క ప్రియారిటీ ఏంది, ప్లస్ అంటే 1. 1 less than or equal to 1 కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి ఇది ప్లస్ అనేది పాప్ అయ్యి మళ్ళీ పోస్ట్ ఫిక్స్లో పెట్టిద్దమ్మా. ఓకే, ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి అమ్మ కండిషన్స్. సో ఇది చూసారా, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, మొత్తం ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత. వై ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, స్టాక్ నాట్ ఎంటీ అయితే ఏం చేయాలి, మనము మొత్తాన్ని స్టాక్లో ఉన్న సింబల్స్ అన్నింటిని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్లో పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, మీరు నల్లు పెట్టాలి. నల్లు పెట్టకపోతే ఏమైందంటే సమ్ గార్బేజ్ వాల్యూస్ విల్ బి ప్రింటెడ్ ఆఫ్టర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇట్లా గార్బేజ్ వాల్యూస్ ఏం రాకూడదు అనుకుంటే నల్లు పెట్టాలమ్మా. తర్వాత రిజల్ట్ని మనం డిస్ప్లే చేసామమ్మా. సో ఇదమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఆల్రెడీ నేను దాస్ బాక్స్లో రాసేసానమ్మా. సో కింద డిస్క్రిప్షన్లో నేను కోడ్ కూడా పెడతానమ్మా. కోడ్ అంటే నాకు బ్లాగ్ ఉందమ్మా, ఆ బ్లాగ్లో కోడ్ పెడతాను. నేను డిస్క్రిప్షన్ యొక్క లింక్ కింద, ఆ బ్లాగ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా. సో అది క్లిక్ చేస్తే మీరు ఆ బ్లాగ్కి వెళ్తారమ్మా. అక్కడికి వెళ్ళి మీరు ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ కూడా చేసుకోవచ్చమ్మా. సో లోడ్ చేద్దామమ్మా. ఆల్రెడీ నేను రన్ చేశాను ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ కంపైల్ చేశానమ్మా, తర్వాత రన్ చేశానమ్మా, ఆల్టార్. ఓకే, తర్వాత రన్ చేశాను. ఓకే, సో లెటెస్ట్ టైప్ ద ఎక్స్ప్రెషన్. సో ఆల్రెడీ మనం 2 ఎగ్జాంపుల్ చేసాం కదమ్మా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. యా, A ప్లస్ కర్సర్ అక్కడ లేదు, A ప్లస్ B స్టార్ C, A ప్లస్ B స్టార్ C ప్లస్ D స్టార్ E ప్లస్ F స్టార్ G. సో ఎంత వచ్చిందమ్మా రిజల్ట్, ఏబిసి స్టార్ ప్లస్ డిఈ స్టార్ F ప్లస్ G స్టార్ ప్లస్. సో అంతే వచ్చిందమ్మా. ఒకసారి చూడండి, ఏబిసి స్టార్ ప్లస్.
డిఈ స్టార్ ఎఫ్. సో డిఈ స్టార్ ఎఫ్ ప్లస్ జీ స్టార్ ప్లస్. సో అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చేయొచ్చమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి రన్ చేసుకొని చెక్ చేసుకోండి అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ సింబల్స్ ఆర్ డీలిమిటర్ మ్యాచింగ్ కాన్సెప్ట్ చూద్దాము. సో స్టాక్ అప్లికేషన్స్లో మనకి మేజర్గా 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్ అండ్ బ్యాలెన్సింగ్ సింబల్స్. సో ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ సింబల్ చూద్దాము. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఈజ్ టు చెక్ ద సింబల్స్ సచ్ యాజ్ left parenthesis, right parenthesis, left curly brace, right curly brace, left square bracket and right square bracket are matched or not. That means every left parenthesis, brace and square bracket must have its right counterpart. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఉందమ్మా, లెఫ్ట్ parenthesis, లెఫ్ట్ కర్లీ బ్రేస్, రైట్ కర్లీ బ్రేస్, రైట్ parenthesis. సో ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషనా కాదా అని చెప్పి చెక్ చేయమంటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏది ఓపెన్ చేసాము, లెఫ్ట్ parenthesis ఓపెన్ చేసాము, నెక్స్ట్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసాము. ఏదైతే లాస్ట్ క్లోజ్ చేసామో ఫస్ట్ దాన్నే క్లోజ్ చేయాలి. సో రైట్ కర్లీ బ్రేస్ క్లోజ్ చేసాము, తర్వాత రైట్ parenthesis క్లోజ్ చేసాము. సో వీ కెన్ సే దట్ this is a balanced expression. Okay, let's take another example. Left parenthesis, left square bracket, right parenthesis, right square bracket. Is it a valid expression or not? ఇక్కడ మనం లాస్ట్లో దేన్ని ఓపెన్ చేసాము, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసాము కాబట్టి ఫస్ట్ మనం రైట్ స్క్వేర్ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, parenthesisని క్లోజ్ చేసాము. సో దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్. సో దానికి ఒక అల్గారిథం ఉంటుంది. సో ఫస్ట్ అల్గారిథం చూద్దాము, తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాము, తర్వాత ప్రోగ్రామ్ చూద్దాము. సో మేక్ ఎన్ ఎంప్టీ స్టాక్. సో ఫస్ట్ మనం ఒక ఎంప్టీ స్టాక్ తీసుకోవాలి. రీడ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఒక స్ట్రింగ్ కింద తీసుకుంటాము కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ 0 అవుతుంది, లాస్ట్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ నల్ అవుతుంది. ఇఫ్ ద రీడింగ్ క్యారెక్టర్ ఈజ్ ఓపెనింగ్ సింబల్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. సో ఓపెనింగ్ సింబల్ అంటే ఏంది, ఇట్ మే బి ఎయిదర్ లెఫ్ట్ parenthesis కావచ్చు, లెఫ్ట్ కర్లీ బ్రేస్ కావచ్చు, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ కావచ్చు. దీన్ని మనం ఓపెనింగ్ సింబల్స్ అంటాము. ఓపెనింగ్ సింబల్ అయితే దాన్ని మనం ఏం చేయాలంటే స్టాక్లోకి పుష్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఏ క్లోజింగ్ సింబల్ అయితే మనం ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే, క్లోజింగ్ సింబల్ అయినప్పుడు స్టాక్ కనుక ఎంటీ అయితే వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. అంతే కదా, మనం ఒక క్లోజింగ్ సింబల్ని సపోజ్ ఒక క్లోజింగ్ సింబల్ ఇది ఉందనుకోండి, బట్ అప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా స్టాక్లో కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ ఉండాలి. ఓపెనింగ్ సింబల్ ఉంది లేదు అంటే దాని అర్థమైంది అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ అని. ఓకే, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఎ క్లోజింగ్ సింబల్ అండ్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ పాప్ ద స్టాక్. సో రీడింగ్ సింబల్ క్లోజింగ్ సింబల్, బట్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ పాప్ ద స్టాక్. సో స్టాక్ని పాప్ చేసినప్పుడు సో మనం నెక్స్ట్ చెక్ చేయాలి. ఇఫ్ ద సింబల్ పాప్డ్ ఈజ్ నాట్ ది కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ దెన్ రిపోర్ట్ ఇట్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. అంటే సపోజ్ రైట్ parenthesis మనం రీడ్ చేసాము అనుకోండి, కంపల్సరీగా పాప్ చేసినప్పుడు ఏం రావాలి, లెఫ్ట్ parenthesis రావాలి. అలా రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. అదేవిధంగా రైట్ స్క్వేర్ బ్రాకెట్ రీడ్ చేసాము అనుకోండి, పాప్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెటే రావాలి. అలా రాలేదనుకోండి ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ రిపోర్ట్ ఇట్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ దెన్ రిపోర్ట్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. సో వెరీ వెరీ సింపుల్ అమ్మా. స్టాక్ని మనం రీడ్ చేయాలి. స్టాక్లో కనుక ఓపెనింగ్ సింబల్ ఉంది అంటే మనం ఏం చేయాలి అంటే స్టాక్లోకి పుష్ చేయాలి. అలా కాకుండా మనం ఒక క్లోజింగ్ సింబల్ని రీడ్ చేసాము అనుకోండి, అప్పుడు మనం స్టాక్ ఎంటీ కాదో చెక్ చేయాలి. స్టాక్ కనుక ఎంటీ అనుకోండి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. అలా కాకుండా స్టాక్ నాట్ ఎంటీ అనుకోండి, అప్పుడు మనం పాప్ చేయాలి. పాప్ చేసినప్పుడు కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ కనుక వస్తే ప్రాబ్లం లేదు. పాప్ చేసినప్పుడు కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ రాలేదు అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. సో మనం ఎంటైర్ ఎక్స్ప్రెషన్ని ప్రాసెస్ చేసిన తర్వాత స్టాక్ అనేది ఎంటీగా ఉంది అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. లెట్ us see an example for this. So first here we have left parenthesis, left square bracket, left square bracket, next left curly brace, right curly brace, right square bracket, left parenthesis. Okay, so we have to check whether it is balanced or unbalanced. So by seeing మనం దీన్ని చూసి మనం చెప్పొచ్చు ఏమని, ఇది బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ అని, బికాస్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ లాస్ట్లో క్లోజ్ చేసాము,
లాస్ట్లో ఓపెన్ చేసాము. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసాము, తర్వాత లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసాము, రైట్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసాము, లెఫ్ట్ పెరాన్సిస్ ఓపెన్ చేసాము, రైట్ పెరాన్సిస్ ఓపెన్ చేసాము. సో దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ వన్ ఓన్లీ, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ లెఫ్ట్ పెరాన్సిస్ రీడ్ చేసాము. లెఫ్ట్ పెరాన్సిస్ అంటే ఓపెనింగ్ సింబల్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేయాలి. తర్వాత లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ రీడ్ చేసాము. లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ సింబల్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ రీడ్ చేసాము. లెఫ్ట్ కర్లీ బ్రేస్ అనేది ఓపెనింగ్ సింబల్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ ఏం రీడ్ చేసాము? రైట్ పెరాంథసిస్. రైట్ పెరాంథసిస్ రీడ్ చేసినప్పుడు ఏం చేయాలి? స్టాక్ ఇక్కడ ఎంటీయో కాదో చెక్ చేయాలి. స్టాక్ ఎంటీ అయితే అన్బ్యాలెన్స్డ్, బట్ ఇక్కడ స్టాక్ ఎంటీ కాదు కాబట్టి కరస్పాండింగ్ స్టాక్ని పాప్ చేయాలి. పాప్ చేసినప్పుడు ఏమొచ్చింది? లెఫ్ట్ కర్లీ బ్రేస్ వచ్చింది. అంటే రైట్ పెరాంథసిస్ రీడ్ చేసినప్పుడు పాప్ చేసినప్పుడు లెఫ్ట్ కర్లీ బ్రేస్ వచ్చింది. అంటే రైట్ కర్లీ బ్రేస్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ ఏంది? లెఫ్ట్ కర్లీ బ్రేసే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత మనకి రైట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. రైట్ స్క్వేర్ బ్రాకెట్ రీడ్ చేసినప్పుడు ఫస్ట్ స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. స్టాక్ ఎంటీ కాదు బట్ పాప్ చేయాలి. పాప్ చేసినప్పుడు ఏమొచ్చింది? రైట్ స్క్వేర్ బ్రాకెట్కి కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెటే, సో కరెక్ట్గానే వచ్చింది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ రైట్ పెరాన్సిస్ రీడ్ చేసాము. పాప్ చేసినప్పుడు లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వేరియస్ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వై? బికాస్ మనం లెఫ్ట్ స్క్వేర్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ని లాస్ట్లో ఓపెన్ చేసాము. సో ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయాలి, మనం దాన్ని క్లోజ్ చేయాలి. సో సింపుల్గా లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ని పుష్ చేసాము, లెఫ్ట్ కర్లీ బ్రేస్ని పుష్ చేసాము. తర్వాత రైట్ స్క్వేర్ బ్రాకెట్ రీడ్ చేశాను. రీడ్ చేసినప్పుడు పాప్ చేసినప్పుడు ఏమొచ్చింది? లెఫ్ట్ కర్లీ బ్రేస్ వచ్చింది. సో రైట్ స్క్వేర్ బ్రాకెట్కి ఇది కరస్పాండింగ్ ఓపెనింగ్ సింబల్ కాదు. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఆ విధంగా చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ stdio.h బికాజ్ printf scanf చేస్తున్నాము. నెక్స్ట్ conio.h బికాజ్ clr get ch చేస్తున్నాము. నెక్స్ట్ ctype.h. ఇక్కడ ctype.h అవసరం అంటారా? ఇక్కడ ctype.h అవసరం ఏమి లేదమ్మా. వై? బికాజ్ ఇక్కడ మన ctype.h కరస్పాండింగ్ ఫంక్షన్స్ ఏమి ఇట్లా ctype.h అంటే ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ నమ్ ఆ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ నాట్ యూజింగ్ దోస్ ఫంక్షన్స్, సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ctype.h. నెక్స్ట్ పుష్ ఫంక్షన్. పుష్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్, అదొక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ ఫంక్షన్కి ఎటువంటి రిటర్న్ టైప్ క్యార్ ఆర్గ్యుమెంట్ ఏమి యాక్సెప్ట్ చేయట్లా. స్టాక్ అనేది క్యారెక్టర్ కింద తీసుకోవాలి, స్ట్రింగ్ అన్నది. ఎందుకని? బికాజ్ ఇక్కడ సింబల్స్ కూడా ఉంటాయి. సింబల్స్ అంటే మస్ట్ అండ్ షుడ్గా స్ట్రింగ్. సో ఇనిషియల్గా టాప్ వాల్యూ -1 అంటే స్టాక్ అనేది ఇనిషియల్గా ఎంటీగా ఉంది. సో క్యార్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 20 ఎక్స్ప్రెషన్ కూడా మనం ఇక్కడ ఏం చేస్తాము? ఎక్స్ప్రెషన్ ఏం చేసాము? మనం ఇక్కడ క్యారెక్టర్ కింద తీసుకున్నాము. ఎక్స్ప్రెషన్లో కనుక ఓపెనింగ్ సింబల్ ఉంటే దాన్ని మనం స్టాక్లోకి పుష్ చేయాలి. ఓకే, ఓపెనింగ్ సింబల్స్ ఉంటే స్టాక్లోకి పుష్ చేయాలి. నెక్స్ట్ స్టోర్ చేయడం కోసం CH పెట్టాము. ఒక ఎక్స్ప్రెషన్ రీడ్ చేశాను, గెట్స్ ఆఫ్ EXPR ఫర్ i is equal to 0, EXPR of i not equal to null. సపోజ్ లెఫ్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, తర్వాత రైట్ స్క్వేర్ బ్రాకెట్, లెఫ్ట్ పెరాంథసిస్ తర్వాత లెఫ్ట్ కర్లీ బ్రేస్ తీసుకోండి. లెఫ్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ కర్లీ బ్రేస్, తర్వాత రైట్ కర్లీ బ్రేస్, రైట్ పెరాంథసిస్. ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. సో 0, 1, 2, 3, సో 4లో నల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాము. సో ఫర్ i is equal to 0, EXPR of 0 not equal to null. Yes, left parenthesis is not equal to null. CH is equal to EXPR. CH లోకి లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చింది. లెఫ్ట్ పెరాంథసిస్ డబల్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్, కండిషన్ ట్రూ. ఈ రెండు ఫాల్సే, బట్ లాజికల్ ఆర్ యూజ్ చేశాం కాబట్టి ఒక ట్రూ అయినా సరే ట్రూ అయిపోతుంది. పుష్ ఆఫ్ CH. పుష్ ఫంక్షన్ అంటే ఏంది? పుష్ ఫంక్షన్ యొక్క లాజిక్ ఇది. టాప్ ప్లస్ ప్లస్ స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇనిషియల్గా టాప్ ఎక్కడ ఉంది? -1 దగ్గర ఉంది. ఇనిషియల్గా టాప్ -1 దగ్గర ఉంది. సో ఇప్పుడు టాప్ 0 దగ్గరకు వస్తుంది. స్టాక్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంది? లెఫ్ట్ పెరాంథసిస్ అనేది పుష్ అయిపోతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇంకేం ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ i ప్లస్ ప్లస్, i విల్ బికమ్ 1. a of 1 నాట్ ఈక్వల్ టు నల్. లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు CH లోకి లెఫ్ట్ కర్లీ బ్రేస్ వస్తుంది. లెఫ్ట్ కర్లీ బ్రేస్ డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్, ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ రెండు ఫాల్స్ అయినాయి. లాజికల్ ఆర్లో ఒక ట్రూ అయినా సరే మొత్తం ట్రూ అయిపోతుంది. పుష్ ఆఫ్ CH అంటే పుష్ ఫంక్షన్కి వెళ్తాము. టాప్ ప్లస్ ప్లస్ 1 అవుతుంది. స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో స్టాక్ ఆఫ్ 1లోకి ఇప్పుడు లెఫ్ట్ కర్లీ బ్రేస్ వస్తుంది. తర్వాత రీడ్ చేసాము, రైట్ కర్లీ బ్రేస్ వచ్చింది. రైట్ కర్లీ బ్రేస్ డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్, డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్, డబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్. 3 కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఈ కండిషన్కి వస్తుంది. ఇక్కడ మనకి టోటలీ 3 కండిషన్స్ ఉన్నాయి. రైట్ పెరాంథసిస్ రీడ్ చేస్తే ఏం చేయాలి? తర్వాత రైట్ కర్లీ బ్రేస్ రీడ్ చేస్తే ఏం చేయాలి? తర్వాత రైట్ స్క్వేర్ బ్రాకెట్ రీడ్ చేస్తే ఏం చేయాలి? సో ఒక్కటి మనం పర్ఫెక్ట్గా ఉంటే చాలు,
మిగతా రెండు యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు. సపోజ్ ఇక్కడ మనం రైట్ పెరాంత్ మనం రీచ్ చేసింది ఏంది రైట్ కర్లీ బ్రేస్, కాబట్టి కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్ కర్లీ బ్రేస్ డబుల్ ఈక్వల్ టు రైట్ కర్లీ బ్రేస్, కండిషన్ ఈస్ 2. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. ఇఫ్ టాప్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్, బట్ టాప్ ఈజ్ 1, సో వీ కెన్ సే దట్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. ఇప్పుడు చూడండి, ఎల్స్ ఇఫ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పాప్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పాప్ అనగానే పాప్ ఫంక్షన్కి వెళ్తుంది. పాప్ ఫంక్షన్లో ఏం రాసాము, రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ నెక్స్ట్ టాప్ మైనస్ మైనస్. ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ రిటర్న్ అయింది, తర్వాత డిక్రిమెంట్ అయింది. సో ఫస్ట్ రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అయింది. సో స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఎంత, స్టాక్ ఆఫ్ 1. స్టాక్ ఆఫ్ 1లో ఏముంది, లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఉంది. ఈ లెఫ్ట్ కర్లీ బ్రేస్ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ కర్లీ బ్రేస్ వస్తుంది. ఇప్పుడు సిహెచ్లోకి లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్, లెఫ్ట్ కర్లీ బ్రేస్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్, లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్. ఎస్, లెఫ్ట్ కర్లీ బ్రేస్ ఈజ్ ఈక్వల్ టు కాదు కదా, లెఫ్ట్ కర్లీ బ్రేస్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ కర్లీ బ్రేస్ అనేది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత టాప్ మైనస్ మైనస్ అయింది. ఇప్పుడు టాప్లో ఎంత వస్తుంది, ప్రీవియస్గా 1 ఉంది, ఇప్పుడు టాప్లో 0 వస్తుంది. అదే కదా మనం చేయాల్సింది. రైట్ కర్లీ బ్రేస్ కనుక రీచ్ చేసినప్పుడు కరస్పాండింగ్ లెఫ్ట్ కర్లీ బ్రేస్ వస్తే మనం ప్రాబ్లం లేదు, కరస్పాండింగ్ రాకపోతేనే ఇది ఎగ్జిక్యూట్ అయింది, అప్పుడు అన్బ్యాలెన్స్డ్ అని మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏమైంది, రైట్ కర్లీ బ్రేస్ రీడ్ అయింది. ఇప్పుడు సిహెచ్లోకి ఏమవుతుంది, రైట్ కర్లీ బ్రేస్ వస్తాయి. 3 కండిషన్స్ ఫాల్స్ అయింది కాబట్టి పుష్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్ కర్లీ బ్రేస్ రైట్ పెరాంథసిస్ డబుల్ ఈక్వల్ టు రైట్ పెరాంథసిస్, అంతే కదమ్మా. లాస్ట్ వన్ రైట్ పెరాంథసిస్ డబుల్ ఈక్వల్ టు రైట్ పెరాంథసిస్, కండిషన్ ట్రూ. ఇఫ్ టాప్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు -1 బట్ టాప్లో 0 ఉంది, కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు రైట్ పెరాంథసిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ పెరాంథసిస్, కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ మనం పాప్ చేసామమ్మా, పాప్ చేసినప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ పెరాంథసిస్ వస్తుంది. పాప్ చేసినప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ పెరాంథసిస్ వస్తుంది. లెఫ్ట్ పెరాంథసిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. మొత్తం మనం ప్రాసెస్ చేసాము. ప్రాసెస్ చేసిన తర్వాత స్టాక్ ఎంటీగా ఉంది, బికాజ్ ఇక్కడ మనం పాప్ చేసాము. రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఇది రిటర్న్ అయిపోతుంది. టాప్ మైనస్ మైనస్ అంటే 0 కాస్తే ఇప్పుడు -1 దగ్గరికి వెళ్ళేది. వై, బికాజ్ ఇక్కడ మనం పాప్ ఫంక్షన్ని కాల్ చేసాము. సో ఇప్పుడు ఏమైంది, స్టాక్ ఎంటీగా ఉంది, టాప్ డబుల్ ఈక్వల్ టు -1. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాము. సో ఆల్రెడీ నేను టర్బో సిలో టైప్ చేసేసాను. సో ఒకసారి రన్ చేద్దాము, మన ప్రోగ్రామ్ కరెక్టో కాదో. టీసీ టర్బో సి ఓపెన్ చేయండి అమ్మా. తర్వాత ఆల్టెఫ్ లోడ్ start.c బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ మొత్తం నేను నా బ్లాగ్లో పెట్టానమ్మా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేస్తే ఆ బ్లాగ్లోకి వెళ్తారు. ఒకసారి కాపీ పేస్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, సో ఎర్రర్స్ వై, బికాజ్ ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఏం పెట్టామంటే మనము క్యారెక్టర్ పెట్టాము, బట్ నేను దీన్ని మార్చలేదు. ద రిటర్న్ టైప్ హియర్ ఈస్ క్యార్. సో కంట్రోల్-S కంపైల్ చేశాను, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ చేస్తున్నాను, ఆల్ట్-R. సో లెఫ్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ స్క్వేర్ కర్లీ బ్రేస్, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ కర్లీ బ్రేస్, రైట్ పెరాంథసిస్. సో మొత్తం కరెక్ట్గానే ఉందమ్మా. సో వీఆర్ గెటింగ్ ద మెసేజ్ యాజ్ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. ఇంకొక స్ట్రింగ్ ఇద్దాము, లెఫ్ట్ పెరాంథసిస్, లెఫ్ట్ కర్లీ బ్రేస్, రైట్ పెరాంథసిస్, రైట్ కర్లీ బ్రేస్. సో దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్. సో విల్ గెట్ ద మెసేజ్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ అని మెసేజ్ వచ్చింది.